Notice, the believers saw the word manifested and believe it. గమనించు, విశ్వాసులు వాక్యము ప్రత్యక్షమని చూస్తారు, అది నమ్ముతారు. Jesus said, my sheep know my voice, my word. My signs of the age, a false one will not follow. యేసు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము, నా వాక్యము ఎరుగును, కాలం యొక్క నా గుర్తులు ఒక అబద్ధికుడు వారు వెంబడించారు. Now let's get to our text, because I see I'm going to get away on wanting to emphasize on that prayer line a lot. Let's get back to the text now we got under consideration here for a minute. మన పాఠంలోకి వెళ్దాము. ఎందుకనగా నేను వెళ్ళిపోబోతున్నాను, అది నేను చూస్తున్నాను. ఆ ప్రార్థన వరుసను నేను ఎక్కువగా అతి ప్రాముఖ్యముగా తీసుకోవాలనుకుంటున్నాను. తిరిగి ఇప్పుడు పాఠం ఎందుకు వెళ్దాం. ఒక్క నిమిషం, మనము విచారణ ఉన్నది ఇక్కడ. Well, it'll happen again like it always did. As usual. అది ఎప్పుడు జరిగినట్లుగా యథాతథంగా అది జరుగుతున్నది. God sent his prophet John, as his word had said, promised in Malachi 3. Behold, I send my messenger before my face to prepare the way. ఆయన వాక్యము చెప్పినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా మలాకి 3లో దేవుడు ఆయన ప్రవక్తను పంపాడు. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. John witnessed the same thing. యోహాను దానినే సాక్ష్యమిచ్చాడు. And we find out also in Isaiah 40:3 that Isaiah said, there will be a voice of a prophet, one crying in the wilderness, prepare the way of the Lord. See? మరియు యెషయా 43లో ఇంకా మనము కనుగొంటున్నాము. యెషయా చెప్పాడు, ఆలకించుడి, అడవిలో ఒకటి ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. All those prophecies, and look, notice quickly the scripture identified him. ఆ యొక్క ప్రవచనాలు అన్నీ చూడు, త్వరగా గమనించు, లేఖనము అతనిని గుర్తింపు చేసినది. When they said, who are you? Are you the Messiah? He said, I am not. నీవెవరు? నువ్వు మెస్సయ్యవా అని అడిగినప్పుడు, నేను కాదు అని అతను చెప్పాడు. Are you Jeremiah the prophet or whatever? He said, I am not. నీవు ఇర్మియావా, ఆ ప్రవక్తలు ఒకటివా? నేను కాదు అని చెప్పాడు. But I am the voice of one crying in the wilderness, as saith the prophet Isaiah. అయితే యెషయా చెప్పినట్లు నేను అరణ్యంలో కేకవేయ ఒకని శబ్దము. Do you think they believe that? No, sir. వారు నమ్మింటారని అనుకుంటున్నావా? లేదండి. Why? He didn't come through their church. He wasn't their. ఎందుకని? వారి సంఘము ద్వారా ఆయన రాలేదు. See, he went in the wilderness at the age of 9 years old and come out at 30. చూసారా, అతడు తన యొక్క 9 సంవత్సరాల వయసులో అరణ్యంలోకి వెళ్లి 30 సంవత్సరాలకు బయటికి వచ్చాడు. His message is too great to go through a school of theology. He was the one to introduce the Messiah. వేదాంత పాఠశాలకు మించిన గంభీరమైనది అతని యొక్క వర్తమానము. మెస్సయ్యను పరిచయం చేసిన వాడు ఇతడే. And everybody would be pulled in this way and that way, and God sent him in the wilderness after the death of his father Zechariah. ప్రతి ఒక్కరూ అతన్ని ఈ వైపునకు ఆ వైపునకు లాగియుందరు. అయితే అతని తండ్రి యగు జకరియా చనిపోయిన తర్వాత దేవుడు అతన్ని అరణ్యమునకు పంపెను. And he was a priest, but he never followed the line of his father, because prophets don't come out of such things as that. అతడు ఒక యాజకుడు. అయితే అతడు ఏనాడు కూడా తన తండ్రి దారిన వెళ్ళలేదు. కారణం, ప్రవక్తలు అలాంటి వాటి నుండి రారు. They come from the rugged lands, the wilderness. వారు కరుకైన నేల నుండి వచ్చెదరు, అడవుల గుండా వచ్చెదరు. No man knows where they come from or how they rise on the scene or any of their history. They just come right out and preach the word, and God takes them off and away they go. వారు ఎక్కడి నుండి వచ్చెదరు ఏ మనుషునికి తెలియదు. ఎలాగున రంగం మీదకి వస్తారో వారి యొక్క చరిత్ర ఏదో ఎవరికి తెలియదు. వారు నేరుగా వచ్చి వాక్యమే మాట్లాడతారు. దేవుడు వారిని తీసుకుంటాడు, వారు వెళ్ళిపోతారు. Condemns that generation, moves on into his word, waiting for the great day. ఆ జనాంగాన్ని గద్దిస్తారు, ఆయన వాక్యములోకి కదిలిస్తారు, ఘనమైన దినము కొరకు ఎదురు చూస్తారు. The church did not believe him because he was not known to them. సంఘము అతని నమ్మదు, ఎందుచేతనగా అతడు వారు ఎరిగినవాడు కాదు కనుక. They had no record of his ordination on their books, so therefore they refused him.
వారి యొక్క పుస్తకాల్లో అతని అభిషేకంలో కూర్చున్న వివరణ వారికి లేదు కనుక వారు తను తృణీకరించారు. See, they didn't believe God's vindicated word, plainly, letter by letter. See? చూశారా, దేవుని యొక్క రుజువు చేయబడిన వాక్యమును ఎంతో విశదంగా అక్షరం వెంబడి అక్షరము వాక్యమును వారు నమ్మరు. Malachi 3, two scriptures to vindicate him. Malachi 3 and Isaiah 43. మల్లాకి 3 అతను రుజువు చేటుకు 2 లేఖనములు. మల్లాకి 3, యెషయా 43. See? Both those scriptures spoke of a man coming preparing the way of the Lord. చూశారా, ఆ 2 లేఖనాలు ప్రభు మార్గం సరళము చేయు ఒక మనిషిని గూర్చి మాట్లాడుతున్నవి. He met every specification of it. He used to be a prophet. దాని ప్రతి ఒక్క వివరణకు అతడు యోగ్యుడు, అతడు ప్రవక్త ఉండవలసి ఉన్నది. I'll send to you Elisha. There he was in every rugged way. నేను ఏలియాను మీ యొద్దకు పంపెదను, అక్కడే అతడున్నాడు ప్రతి విధమైన కరుకైన మార్గమున. Watch how his nature blended in with Elijah. గమనించు, అతని స్వభావము ఏలియాతో ఎంతగా సమ్మిళితమైనదో. Elijah was a man of the wilderness. So was John. The outdoors. Wasn't a smooth man, he was a rugged man. ఏలియా అరణ్యవాసి, అలాగే యోహాను కూడా బయట ఉండేవాడు. అతడు నాజూకైన వాడు కాదు, అతడు కరుకైన వాడు. Notice again, Elijah was a woman hater. He told Jezebel about all of her paint and where to get on and off at. So was John. తిరిగి గమనించు, ఏలియా స్త్రీ ద్వేషకుడు. యెజబెలుకు ఆమె రంగుపూతను గుర్చి అతడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళవలను, ఎక్కడికి ఆగవలను. అలాగే యోహాను కూడా. Jezebel tried to kill Elijah, swore by her gods that she'd take his head off of him. So did Herodias. See? యెజబెలు ఏలియాను చంప ప్రయత్నము చేసినది. అతని మెడ మీద నుండి తలను ఛేదించి వేయాలని ఆమె దేవత పేరిట ప్రమాణము చేసినది. అలాగే హెరోదియా. అవునా? Always. Watch their message. Watch what they did. ఎప్పుడు వారికి వర్తమానం కనిపెట్టు, వారేమి చేశారో కనిపెట్టు. Now, we find out that if they would have looked back and seen what the Bible said and what's the nature of the man and how perfect he was in time with the scriptures and everything, they ought to know that was him. మనము ఈ విధంగా కనుగొంటున్నాము, బైబిల్ ఏమి చెప్పినదో వెనుదిరిగి చూచినట్లయితే ఆ మనుషుని యొక్క స్వభావాన్ని కనిపెడితే లేఖన ప్రకారంగా అన్ని విధాల కాలమునకు సంపూర్ణంగా ఎలా సరిపోయినో అతడే అని వారు ఎరిగి ఉండవలసి ఉన్నది. About a half a dozen knew it. That's right. Not over a half a dozen realized it. సుమారు 60 మాత్రమే అది ఎరిగి ఉండేది. అది నిజం. 60 కంటే ఎక్కువ మంది అది అర్థం చేసుకోలేదు. They went to hear him, but they didn't believe it. అతనిది వింటానికి కొరకై వెళ్లారు, అయితే అది వారు నమ్మలేదు. See why? They did not believe the identification of prophecy in their hour. చూశారా ఎందుకని? వారి ఘడియలోని ప్రవచనం యొక్క గుర్తింపును వారు నమ్మలేదు. Notice. They laughed at him, calling him some screaming, wild, unlearned fanatic with no schooling, did hang it, tote, carry, bet, so forth. గమనించు, అతని చూచివారు నవ్వారు. అతన్ని అరుపులు అరుచువాడని, అడవి మనిషి అని, బడికి అలవాటు లేని విద్య లేని మూఢుడని, దెబ్బ కొట్టి కబ్బిబులడుగుడు వాడని, పిచ్చివాడని, దయ్యమని అతని పిలిచారు. As usual, they judged him by his education. యథాతథంగా అతని విద్యను బట్టి అతని వారు తీర్పు తీర్చారు. They judged him by his grammar, by the way he dressed. He had a piece of sheepskin around him and a camel skin belt on. He was all hairy. అతని వ్యాఖ్యానాన్ని బట్టి వారు అతని తీర్పు తెచ్చారు. అతను ధరించిన వస్త్రాలను బట్టి అతని గొర్రెల చర్మపు ముక్క చుట్టూ చుట్టుకున్నాడు, ఒంటె చర్మపు దట్టి ధరించి ఉన్నాడు, అంతా రోమములు గలవాడు. Walking out in the waters, no church, no pew, no cooperation. They couldn't accept that. They was worshiping the God of the world. నీళ్ళలో నుండి బయటికి నడుచుకుంటూ వస్తాడు, ఏ సంఘము లేదు, ఏ సహకారము లేదు, జనాన్ని వేసే ఆసనము లేదు. వారది అంగీకరించలేకపోయారు.
వారి యుగ సంబంధమైన దేవతను ఆరాధిస్తున్నారు. చూశారా? I don't mean to say now there's not false prophets that comes out, like Jambres and Jambres. ఇప్పుడు చెప్పాలని నా యొక్క భావం కాదు. వచ్చిన వారిలో అబద్ధ ప్రవక్తలు ఉండలేదని కాదు. ఎన్నే ఎంబ్రేలు వారు. But the way you want to do it is check the original message by the Word. Then you got it. What age it's in, what's prophesied for that age. అయితే నీవు చేయవలసిన పద్ధతి వాక్య ప్రకారంగా అసలైన వర్తమానమును సరిచేసుకో. అప్పుడు నీవు పొందుకుంటావు. అది ఏ కాలమైనది, ఆ కాలానికి ఏది ప్రవచించబడి ఉన్నది. Then John's prophecy was vindicated in God's own order. Watch how perfect. ఆ తర్వాత యోహాను యొక్క ప్రవచనము దేవుని స్వంత క్రమ ప్రకారంగా రుజువు చేయబడినది. ఎంతటి సంపూర్ణమో గమనించు. The Bible said the word of the Lord comes to the prophet. బైబిల్ చెప్తుంది ప్రభువు వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చెను. And Jesus was the word. And John was prophesying of the coming of the word for fulfillment. And Jesus, the word, came to the prophet in the water. యేసు వాక్యమైండెను, వచ్చుచున్న వాక్య నెరవేర్పుడు గురించి యోహాను ప్రవచించుచుండెను. యేసు వాక్యము నీటిలోనికి ప్రవక్త యొద్దకు వచ్చెను. Oh, how beautiful. How unfailing is the, see, the word was the scarce thing in that day. ఓ ఎంతటి మధురమైన విషయం అది, ఎంతటి అపజయమెరుగునది అది. చూసారా, వాక్యం ఆ దినాన ఎంతో కరువై ఉన్నది. Here come the prophet saying, I am the voice of the word. ఇక్కడ ప్రవక్త వచ్చి చెబుతున్నాడు, నేను వాక్యం యొక్క స్వరాన్ని. He said, what must we do? మేమేమి చేయాలి అని వారు అడిగారు. He said, I'm not worthy to unloose his shoes, but there's one standing among you somewhere. He'll be the one that will baptize you with the Holy Ghost and fire. ఆయన చెప్పుల వారు ఇప్పుడు నేను యోగ్యుణ్ణి కాదు, అయితే మీ మధ్య ఒక చోట ఉన్నాడు, మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇచ్చువాడు ఆయనే అని చెప్పాడు. His hands in his hand, and he'll thoroughly purge his floor and burn the chaff with unquenchable fire, take the grain to the corner. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి పొట్టును ఆరిన అగ్నితో కాల్చివేయను, గింజను గరిసెలోకి చేర్చును. Oh, what a prophet. Jesus said there's never a man born of a woman as great as he to that day. ఎటువంటి ప్రవక్త అతడు! ఆ దినము వరకు స్త్రీకి పుట్టిన వారిలో గొప్పవాడు అతని కంటే వేరే లేరని యేసు చెప్పి ఉన్నాడు. Oh, how blusterous, how he known where he was standing. ఎటువంటి జంబాలు! అతడు ఎక్కడ ఉన్నాడో ఇతనికి ఎలాగూ తెలియను, ఆయన ఎక్కడ ఉన్నాడో ఇతనికి ఎలాగూ తెలియను. He known exactly. He heard from God and he was exactly with the word. So he didn't care what people said. He preached it and prophesied it anyhow. అతనికి ఖచ్చితంగా తెలియదు. దేవుని యొద్ద నుండి విన్నాడు, ఖచ్చితంగా అది వాక్యముతోనే ఉన్నది కనుక ప్రజలు చెప్పినది అతడు లెక్క చేయలేదు. దాన్ని గూర్చి అతడు బోధ చేశాడు, దాన్ని గూర్చి అతడు ప్రవచించాడు. What? When a man stands for what is truth, then God's obligated to vindicate that man the truth. గమనించు, ఒక మనుషుడు సత్యమైన దాని కొరకు నిలబడినట్లయితే అప్పుడు ఆ మనుషుడు సత్యమని రుజువు చేయుటకు దేవుడు బద్ధుడై ఉంటాడు. When Moses come down there, Egypt said, I was in the wilderness yonder, and I seen a tree on fire, and it didn't consume. మోషే ఎక్కడ ఐగుప్తుకు వచ్చినప్పుడు, నేను ఇక్కడ దూరాన అరణ్యంలో ఉన్నప్పుడు మండుతున్న చెట్టును నేను చూశాను, అది కలిపోలేదు. I went up to the tree, and when I did, there's a great pillar of fire hanging in there, and a voice said, I am that I am. నేను చెట్టు దగ్గరికి వెళ్ళాను. నేను అలా చేసినప్పుడు ఒక గొప్ప అగ్నిస్తంభము అక్కడ వెళ్లాడుతున్నది. నేను ఉన్నవాడును అనువాడను అని ఒక స్వరము చెప్పినది. And he told me to take this stick and come down here and perform these miracles, and God will vindicate his word. ఈ కర్రను తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాలు చేయమని ఆయన నాకు చెప్పాడు. దేవుడు తన వాక్యం రుజువు చేయను. Stretched out his stick, there come fleas and flies and darkness and so forth. కర్ర చచ్చగా అక్కడకు ఈగలు వచ్చినవి, మొదలగినవి, చీకటి వచ్చినది. And then to vindicate that prophet, he brought those believers right back to the mount, and God came down in the same pillar of fire, right on the same mountain, and proved that that was right. తరువాత ఆ ప్రవక్త రుజువు చేటు కొరకై పర్వతం దగ్గరకు ఆ
విశ్వాసులను ఆయన తీసుకుని వచ్చాడు. నేరుగా అదే పర్వతం మీదికి, అదే అగ్నిస్తంభంలో దేవుడు దిగివచ్చాడు. అది నిజమే రుజువు చేశాడు. Now look what he's done in this day. Exactly. ఏ దినమున ఆయన చేసిన లేదు చూడు. ఖచ్చితంగా Now, the word come to the prophet and vindicated him to be the true person, the very person that the scripture said that he would be. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చి అతడు నిజమైన ప్రవక్త అని రుజువు చేయబడెను. లేఖనము ఏమని చెప్పినదో అదే వ్యక్తి అతడు. Quickly now. But again, Jesus came in a different form from the man-made interpretation of the prophecy. Man had interpreted what it would be. Certainly. ఇప్పుడు త్వరపడదాము. అయితే వారి మనిషి కల్పితమైన ప్రవచన అనువాదములకు విరుద్ధముగా యేసు వచ్చాడు. మనుష్యుడు అది ఏమై ఉండునన్నది అనువదించాడు. నిజం. The Presbyterians think that it ought to be them. ప్రెస్బిటేరియన్లు అది వారిదే అని తలస్తారు. Watch when God does anything, watch every other organization rise up with one. Always been that way. దేవుడు ఏదైనా చేసినప్పుడు గమనించు, ప్రతి ఒక్క ఇతర సంఘ సంస్థాపకము లేచినప్పుడు ఒకటై గమనించు. అవును, ఎల్లప్పుడూ అదే విధముగా ఉంటవి. They got a jambers and jambies everywhere. వారికి ప్రతి చోట ఎంబ్రేలు ఉన్నారు. Notice, they said part of the word, but according to the prophet's word, every letter. గమనించు, వాక్యం యొక్క భాగము అని వారు చెప్తారు. అయితే ప్రవక్త మాట ప్రకారంగా, ప్రతి అక్షర ప్రకారంగా They missed it again as usual. Called him a fortune teller, a devil, Beelzebub, and said he made himself God. When they ought to know by the very Bible that he was God. సహజంగానే వారు మరలా దాన్ని పోగొట్టుకున్నారు. ఆయన్ను సోది చెప్పువాడని, ఒక దయ్యం, బయల్జెబూబు అని పిలిచారు. ఆయనే దేవుడుగా పిలుచుకున్నాడు అని చెప్తున్నారు. ఆయనే దేవుడై ఉన్నాడని వారి బైబిల్ ద్వారానే వారు ఎరగవలసిన వారై ఉండగా, Notice, he was prophesied by Isaiah. Isaiah 9:6 said his name shall be called the mighty God, the everlasting Father. గమనించు, యెషయా ద్వారా ఆయన ప్రవచించబడిను. యెషయా 9:6 తెలుపుతున్నది, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడిను. There ain't gonna be no more fathers after that. Because he was the first father in the beginning, he's the only father. So don't you call any man of this earth father either after that. ఆ తర్వాత ఇక తండ్రులు ఎవరు ఉండబోరు. ఎందుకనగా ఆరంభములో ఆయనే మొదటి తండ్రి. ఆయన మాత్రమే తండ్రి. ఈ భూమి మీద ఏ మనిషిని మీరు తండ్రి అని పిలవవద్దు. He's the mighty God and the everlasting Father. The counselor, the Prince of Peace. Certainly. ఆ తర్వాత ఆయన బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, ఆలోచనకర్త, సమాధానాధిపతి. నిజం. Now they had done to him what all the prophets listed that they would do. Just as they are doing in this very Laodicean age. Putting out of the church blind, naked, and don't know it. వారు ఏమి చేయదురని అందరు ప్రవక్తలు కూర్పు చేశారో ఆయన వారు అలాగే చేశారు. సాక్షాత్తు ఈ లౌకిక కాలంలో వారు చేస్తున్నట్లుగా సంఘం వెలుపుట ఆయన ఉంచారు. గుడ్డిది, దిగంబరది, అది ఎరుగనిది. Just what the prophet said. The prophet of the Bible. ప్రవక్త ఏమి చెప్పాడు, బైబిల్ ప్రవక్త ఏమి చెప్పాడు అలాగే. Blinded by man's traditions, they put him out, the word out of their churches, as usual, as prophesied of them. మనుష్య ఆచారములతో గుడ్డివారైపోయారు. ఆయన బయట ఉంచారు. యథాతథంగా వాళ్ళని గుచ్చి ప్రవచించినట్లుగా వాక్యమును బయట పెట్టారు. Notice, now, quickly now, don't miss this now. Here's the text. How Jesus made himself known to these two disciples that he was their Messiah. గమనించండి త్వరగా, ఇప్పుడు ఇది పోగొట్టుకోవద్దు. ఇక్కడ పాఠం, యేసు ఆయన వారి మెస్సయ్య అని ఈ ఇద్దరు శిష్యులకు ఎలాగూ కనపరుచుకున్నాడు. Now, all eyes this way. And out in the land, don't miss this now. ఇప్పుడు అందరి కన్నులు ఈ మార్గంనే, ఆ దేశం అవల,
ఇది పోగొట్టుకోవద్దు. We tried to tell you that the Bible is the Word of God, wrote by God Himself through the lips and instrumentality of man. బైబిల్ గ్రంథము దేవుని వాక్యమని, దేవుడు తానే వ్రాసి ఉన్నాడని, మనుష్య సాధనములైన పెదవుల గుండా వచ్చినదని మీకు తెలుపుటకు ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నం చేయుట. God can write Himself. God can speak Himself. దేవుడు ఆయనే వ్రాయగలడు. దేవుడు ఆయనే మాట్లాడగలడు. God can do what He wants to. But He chose man to do it because the man that wrote it is part of God. So God wrote the Bible. ఆయన ఏమి చేయాలనుకుంటే అది చేయగలడు. అయితే అది చేయుటకు మనిషిని ఆయన ఎన్నుకుంటాడు. ఎందుకనగా అది వ్రాసిన మనిషి దేవునిలో భాగమై ఉన్నాడు కనుక దేవుడు బైబిల్ను వ్రాసాడు. The man didn't even know what they were writing in their own human thinking. They might disagree with it, but they wrote it, they couldn't. వారు వ్రాస్తున్నదేదో ఆ మనుషులకు తెలియదు. వారి సొంత మానవ తలంపులలో తెలియదు. వారు దానిని అంగీకరించకపోయి ఉండవచ్చును. అయితే వారు అది వ్రాశారు. వారు చేయలేరు. The Bible said, man of old as they was moved by the Holy Ghost. బైబిల్ తెలుపుతున్నది, పూర్వకాలమున్న మనుషులు వారు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై God moved their hands, moved their eyes into visions. దేవుడు వారి చేతులను కదిలించాడు. దర్శనములలో వారి కన్నులు కదిలించాడు. They could say nothing of what they were looking at. వారు చూచుతున్నది కాక మరొకటి వారు చెప్పలేకపోయారు. They could speak nothing because He had full control of tongue, finger, every organ of the body was in full sway with God. వారు మరేది మాట్లాడలేకపోయారు. కారణం ఆయన నాలుకను, వ్రేలిని, శరీరంలోని ప్రతి అవయవమును సంపూర్తిగా స్వాధీనమంచుకున్నాడు. దేవుని వశమును ఉంచుకున్నాడు. No wonder the Bible said they were gods. They were a part of God. He was the fullness of God. వారు దైవములని బైబిల్ చెప్పట్లో అతిశయోక్తి ఏమీ లేదు. వారు దేవునిలోని భాగములు. ఆయన దేవుని యొక్క సర్వ సంపూర్ణత. Notice how Jesus, the Word, made these few heart-broken disciples know He was their Messiah. The Messiah, the promised Word. గమనించు, ఏ విధముగా యేసు గుండె పగిలిన ఈ ఇద్దరు శిష్యులకు ఆయనే వారి మెస్సయ్య అని ఆయన తెలియపరుచుకున్నాడు. గమనించు, మెస్సయ్య వాగ్దానము చేయబడిన వాక్యము. Notice what He done. He appealed to prophecy. ఆయన చేసింది గమనించు, ఆయన ప్రవచనమును గురిచూపాడు. Notice, fools slow to believe all that the prophets wrote. గమనించు, బుద్ధిహీనులారా, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటినీ నమ్మని మందమతులారా. Now He never said, oh, what did the church say about it? ఏంటి దాన్ని కూర్చో సంఘం ఏమని చెప్పినది అని ఆయన చెప్పలేదు. They give him the story. They know all the events that happened. They was all sad. They begin to tell him, are you just a stranger here? Or you don't know what's happened in Jerusalem? వారు ఆయనకు ఒక కథ చెప్పారు. జరిగిన సంఘటనలన్నీ వారు ఎరిగి ఉన్నారు. వారంతా విచారంగా ఉన్నారు. ఆయన ఇలా చెప్పడం ప్రారంభించాడు. నీవిక్కడ క్రొత్తవాడవా? లేక యెరూషలేములో ఏమి జరిగిందో నీకు తెలియదా? He said, what things? Like he didn't know. ఆయన అడిగాడు, ఏ సంగతులు? ఆయన ఎరుగునట్లుగా. See, he does things sometimes to see what you'll do about it. చూశారా, దాని గురించి నీవేమి చేస్తావో అలా చూచుటకు కొన్ని పర్యాయాలు ఆయన కార్యాలు చేస్తాడు. చూశారా? Said, what things? Who was it? What's happened? అడిగాడు, ఏ సంగతులు? ఎవరది? ఏమి జరిగినది? Are you just a stranger? And talking right to the man that lived with for 3.5 years and didn't know him. నీవు క్రొత్తవాడవా? 3.5 సంవత్సరాలు సాక్షాత్తు ఆ మనుషుల యొద్దనే జీవించారు, మాట్లాడుతున్నారు. ఆ విధముగా ఆయన ఎవరూ ఎరుగరు. What things? What happened? ఏ సంగతులు? ఏం జరిగినది? Well, they said Jesus of Nazareth, which was a prophet. No doubt in our mind, he was mighty in word and deed before all the people. వారు చెప్పారు, నజరేయుడైన యేసు ఆయన ప్రవక్త అయ్యుండెను. మన మనస్సులో ఎలాంటి అనుమానము లేదు. ప్రజల ఎదుట ఆయన క్రియలోను మాటలోను శక్తిమంతుడు. We see him do things that he was identified the prophet of God for this age. We know that. ఈ కాలానికి దేవుని ప్రవక్త అయ్యుండెనని ఆయన చేసిన కార్యములు మేము చూశాము. అది మాకు తెలుసును.
And we believe that he would be the Redeemer, that he would redeem Israel. ఆయన విమోచకుడై ఉంటాడని, ఆయన ఇశ్రాయేలీయుల విమోచకుడని మేము నమ్మాము. Then he turns and said, "You fools, slow of heart, to believe that all that the prophets said about him wouldn't come to pass." అప్పుడు ఆయన తిరిగి ఇలాగ చెప్పాడు, బుద్ధిహీనులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మన మందమతులారా, అవి జరగవా? Watch him. Now, go back to prophecy. What a rebuke for believers. Claim they believe him. ఇప్పుడు ఆయన గమనించండి, ప్రవచనం యొద్దకు తిరిగి వెళ్ళుట, ఆయన నమ్మి ఉన్నామని చెప్పు విశ్వాసులకు ఎంతటి గద్దింపు. Notice how he approached the subject. He never come right out and said, "I am your Messiah." He could have done it, for he was. అంశాన్ని ఏ విధంగా ఆయన సమీపిస్తున్నాడో గమనించు. ఆయన నేరుగా వచ్చి నేను మీ మెస్సయ్యాను అని చెప్పలేదు. ఆయన చేయగలడు, ఎందుకనగా ఆయనే కనుక. But notice, he identified himself in the Word. Then they would know. అయితే గమనించు, ఆయన వాక్యమందు తనకు తానే గుర్తింపు పొందుచున్నాడు. తద్వారా వారు తెలుసుకునేలాగున. If he had said it, he could have said that and it wouldn't have been so. But when he went and began to speak on all the prophets said about him, and they seen it, then they could tell themselves if they were God's children. అది ఆయన చెప్పినట్లయితే, ఆయన అది చెప్పగలిగితే అది అలాగూ కగిపోవును. అయితే ఆయన వెళ్ళిపోయి ఆయన గురించి చెప్పిన ప్రవక్తలందరినీ గురించి మాట్లాడినట్లయితే వారది చూశారు. తరువాత వారికి వారే చెప్పగలిగారు, వారు దేవుని బిడ్డలైనట్లయితే. But call their attention to what the prophets had foretold and said to look for in the time that the Messiah, his age, would be manifested. అయితే ప్రవక్తల ముందుగా చెప్పినది వారు సంసిద్ధులయ్యారు. చెప్పిన దానికి వారు సంసిద్ధులయ్యారు. ఆ మెస్సయ్య సమయం కొరకు, ఆయన కాలం యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూశారు. He, as John, let the Word, the Bible, identify their message. అతడు యోహాను వాక్యమే, బైబిల్ గ్రంథమే వారి వర్తమానమును గుర్తింపు చేయను కాక. Any true prophet would do it. ఏ నిజమైన ప్రవక్త అయినా అది చేయను. Can't come out and say, "I am he." That's not a true prophet. See? బయటికి వచ్చి నేనే ఆయన్ను చెప్పలేదా? ఆయన నిజమైన దేవుని ప్రవక్త కాడా? అవునా? But he said, "Go back in the Scriptures." See, he never fails his way of doing it. See? అయితే ఆయన చెప్పాడు, లేఖనము దగ్గరకు వెళ్ళాడు నేరుగా. చూసారా, దాని చేయు ఆయన మార్గమును ఆయన ఎన్నడూ తప్పలేదు. చూసారా? He said, "We know Moses." He said, "If you would know Moses, you'd know me." అతడు అన్నాడు, మోషేని మేము ఎరుగుదము. ఆయన చెప్పాడు, మోషేని మీరు ఎరిగినట్లయితే మీరు నన్ను ఎరుగుదురు. He said, "Moses wrote on me. Said, search the Scripture. In them you think you have eternal life, and the Scripture is what testifies of me." Go and look in the Scripture and see it. ఆయన చెప్పాడు, మోషే నన్ను గురించి వ్రాశాడు, లేఖనములు పరిశోధించండి, వాటి యందు నిత్య జీవమున్నదని మీరు తలస్తున్నారు. లేఖనము నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నది. వెళ్ళి లేఖనాలు పరిశోధించండి అని అది చూడండి. Yeah, he never changes his way of doing it. Never has changed. He never can change because he's an unchanging God. See? ఇక్కడ ఆయన చేయు ఆయన పద్ధతిని ఆయన మార్చడు, ఎన్నడూ మారదు. ఆయన ఎన్నడూ మార్చడు, ఎందుకనగా ఆయన మార్పు లేని దేవుడు. చూశారా? Notice, he went right back to these two disciples, Cleopas and his friend on the road to Emmaus, and said, appeal to the Scriptures to him. Said, why are you so foolish to not to believe that every word the prophets wrote concerning Messiah would have to be fulfilled? గమనించు, ఆయన నేరుగా ఈ ఇద్దరు శిష్యుల వద్దకు వెళ్ళి ఆ ఎమ్మాయి మార్గమున క్లియోపా అతని స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారికి లేఖనాల గురించి చూపాడు. మెస్సయ్య నెరవేర్చవలసిన వాటిని గురించి ప్రవక్తలు చెప్పిన ప్రతి మాటను నమ్మకుండా ఎందుకింత బుద్ధిహీనతగా ఉంటారు? Oh, what a day. ఇటువంటి రోజు. John did the same thing. Search the Scriptures, look back. Said there be a voice of one crying in the wilderness. Where did it come from? యోహాను అదే చేశాడు.
లేఖనములు చూడండి, వెనుదిరిగి చూడండి, అరణ్యములో కేకవే ఒకరి శబ్దము అని చెప్పి ఉన్నది. నేను ఎక్కడి నుంచి వచ్చేదను చూసారా? That should have made it plain to him. అది వారికి విశ్వపరచబడవలసి ఉన్నది. అవునా? It should make it plain today. The thing that we see the Holy Spirit doing. ఈ రోజు అదే విషయంగా చేయదా? పరిశుద్ధాత్మ చేయు దానిని మనము చూస్తున్న ఈ విషయం. He once said, search the scriptures. And he wants us to do it today. ఆయన ఒకసారి చెప్పాడు, లేఖనములు పరిశోధించుడి అని. ఈ రోజు మనం అది చేయాలని కోరుతున్నాడు. Notice, he began with Moses' prophecy, the Bible says. He beginning with Moses and all of the prophets. But he started with Moses. గమనించండి, మోషే ప్రవచనాలతో ఆయన ఆరంభం చేశాడు. బైబిల్ చెప్తుంది, మోషేయు సమస్త ప్రవక్తల మొదలుకొని, అయితే ఆయన మోషేతో ప్రారంభించాడు. A prophet said, Moses, the Lord your God shall raise up among you people, among the people. The Lord God shall raise up a prophet. ఒక ప్రవక్తను మోషే చెప్పాడు, ప్రభు అయిన దేవుడు మీ మధ్యన పుట్టించును ఒక ప్రవక్తను. ప్రభు అయిన దేవుడు ఒక ప్రవక్తను పుట్టించును. Now, he might have said, Cleopas, and your friend here, did not Moses say that in these days the Lord God would raise up a prophet? బహుశా ఆయన చెప్పినవచ్చు, క్లియోపా, ఇక్కడ నేను స్నేహితుడు ఉన్నాడు, ఈ దినాలలో ప్రభు అయిన దేవుడు ఒక ప్రవక్తను పుట్టించునని మోషే చెప్పలేదా? And this man that they crucified, did he meet that qualification? వారు సిలువ వేసిన ఈ మనుషుడు ఆ యోగ్యతను ఎదుర్కొనలేదా? Now Moses prophesied this, and now you haven't had a prophet for hundreds and hundreds of years. And here this man raised up. మోషే దీన్ని ప్రవచించాడు. ఇప్పుడు సంవత్సరాలుగా మీకు ప్రవక్త లేదు. ఇక్కడ ఈ మనుషుడు జన్మించాడు. And what was this man's forerunner, did you say? Get it? ఈ మనుషుడి యొక్క ముందటి వాడెవరు నీవు చెప్పింటివా? అర్థమైందా? And all the prophets said about him for his age. He spoke to him. ప్రవక్తలందరూ ఆయన గురించి చెప్పారు. ఆయన కాలంలో గురించి ఆయన వారితో చెప్పాను. It sure would have been interesting to listen at him. Wouldn't you like to hear him? ఆయన మాటలు వినటానికి అది నిజంగా ఆసక్తికరంగా ఉండును. ఆయన మాటలు వినటకు నీవు ఆసక్తికరంగా లేవా? I like to hear him. To hear him what he said that the prophet said about himself. But he never said it was him. He just showed him a prophecy. ఆయన మాటలు వినటానికి నేను ఆసక్తికరంగా ఉంటేనే. ఆయన మాటలు వినటానికి ఆయన గురించి ప్రవక్తలు ఏమి చెప్పి ఉన్నారో అది వినటకు. అయితే అది ఆయనే ఆయన ఎన్నడూ చెప్పలేదు. ప్రవచనము ద్వారానే కేవలము ఆయన చూయించాడు. He just said the prophet said this would happen. ఇది జరుగునని ప్రవక్తలు చెప్పారు అని ఆయన చెప్పాడు. చూశారా? Let's just go back a few minutes. And now let's listen to the words quoted by himself. మనం కొద్దిసేపు వెనుకకు వెళ్ళి ఆయన గురించి నిర్వచించిన మాటలు మనం విందాము. Watch here. The word itself quoting the word of himself. ఎక్కడ గమనించు, వాక్యమే ఆయన్ని గురించి వాక్యము నిర్వచిస్తుంది. The word itself quoting the word of himself. వాక్యము దానికదే ఆయన్ని గురించి వాక్యము నిర్వచిస్తుంది. Not telling that he was that, but just let the word speak for itself. And they know who he was. అది ఆయన్ని వారికి చెప్పలేదు. అయితే కేవలము వాక్యము దానికదే మాట్లాడుతున్నది. ఆ తర్వాత ఆయన ఎవరనేది వారు ఎరిగారు. The letter of the word quoting the word in flesh quoting the word of the letter being fully identified with himself. వాక్యం యొక్క అక్షరము శరీరధారైన వాక్యము అక్షరము యొక్క వాక్యమును నిర్వచిస్తూ ఆయన్నే నిండారుగా గుర్తింపు చేస్తున్నది. Look here. Now let's listen to him quote. ఇక్కడ చూడు, ఆయన నిర్వచించినది మనము విందాము. Now we know that they were all brief of the late happenings, that is of the crucifixion and of the story of the resurrection of the tomb as we just read. జరిగిన సంగతులన్నీ వారు సంక్షిప్తంగా తెలియజేశారని ఇప్పుడు మనకి ఎలాగ తెలియను అనగా సిలువ వేయబడిన గుర్చి, పునరుద్ధానమిక కథని గుర్చి, సమాధిని గుర్చి మనం ఇప్పుడు చదివినట్లుగా. Now he goes straight to the word of prophecy about himself. ఆయన నేరుగా ఆయన గుర్చిన ప్రవచన వాక్యం వద్దకే వెళుతున్నాడు. Now let's just think that he said this. He said a lot more than this. But what?
ఆయనను దీన్ని చెప్పిన దాన్ని ఆలోచించేద్దాం. దీనికంటే బహు ఎక్కువగా ఆయన చెప్పాడు. అయితే గమనించు, Let's say, hear him say, turn over to Zechariah 11 and 12. ఆయన చెప్పినది విను. జకరియా 11:12 త్రిప్పు. And wasn't the Messiah to be sold according to the prophet for 30 pieces of silver? ప్రవక్త ప్రకారంగా 30 వెండి నాణేలకు మెస్సయ్య అమ్మబడవద్దా? You just said that this man was sold for 30 pieces of silver. ఈ మనిషి 30 వెండి నాణేలకు అమ్మబడినని నీవిప్పుడే చెప్పావు. Turn over, you get them scriptures? Zechariah 11:12. త్రిప్పు, ఆ లేఖనాలు మీరు తీస్తున్నారా? జకరియా 11:12. And then he said, did you notice what David said in the Psalms? Psalm 41:9? He was be betrayed by his friends. తరువాత ఆయన చెప్పాడు, కీర్తన 49:41 దావీదు ఏమని చెప్పాడు మీరు గమనించారా? ఆయన తన స్నేహితుల వలన ద్రోహము చేయబడవలసి ఉండెను. And then again in Zechariah 13:7, he was forsaken by his disciples. ఆ తర్వాత జకరియా 13:7 ఆయన తన శిష్యుల ద్వారా మరవబడవలెను. And in Psalms 35:11, accused by false witnesses. మరియు కీర్తనలు 35:11 అబద్ధ సాక్షుల వలన నేరారోపణ చేయబడవలెను. You just said he was. ఆయన అలాగుండవలని నీవు చెప్తావు. Isaiah 53:7, he was dumb before his accusers. యెషయా 53:7 ఆయనపై నేరం మోపువారి మధ్య ఆయన మౌని అయి ఉండెను. Isaiah 50:6, they scourged him, the prophet said. యెషయా 56 కొరడాలతో వారు ఆయన్ని కుట్టిరి, ప్రవక్త చెప్పాడు. Psalms 22, he was to cry on the cross, my God, why hast thou forsaken me? కీర్తనలు 22 నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. ఆయన సిలువలో కేక వేయవలసి ఉండెను. Did he do that day before yesterday afternoon? ఆయన చేశాడా నిన్నగాక మొన్న మధ్యాహ్నం? Psalms 22 again, 18, his garments was parted among them. Did they do that? కీర్తనలు 22 మరలా 18 ఆయన వస్త్రములు వారు పంచుకొని వారు అది చేశారా? And Psalms 22:78, mocked by his enemies, the church. కీర్తనలు 22:7-8 శత్రుల వలన సంఘము, శత్రుల వలన ఎగతాళి చేయబడిన సంఘము. Psalms 22 again, there was not a bone in his body to be broke, but they pierced my hands and my feet, he says. తిరిగి కీర్తన 22 ఆయన ఎముకల్లో ఒకటి విరువబడకూడదు, అయితే వారు నా చేతులలో నా పాదముల్లో పొడిచిరి అని ఆయన చెప్పాడు. Holding his hands behind him, no doubt, at the time. ఆ సమయమందు ఆయన తన చేతుల వెనకాల కట్టుకున్నాడు, అనుమానము లేదు. Isaiah 53:12 said he would die between malefactors. యెషయా 53:12 చెప్తుంది, అక్రమ చేయవారి మధ్య ఆయన చంపబడవలసి ఉండెను. Isaiah 53:9 said he was buried with the rich. యెషయా 53:9 ధనవంతుని యొద్ద అతడు పాతి పెట్టబడవలని చెప్తుంది. Psalm 16:10 said, I will not leave his soul in hell, neither will I suffer my Holy One to see corruption. కీర్తనలు 16:10 చెప్తున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. And was not Malachi 3 the forerunner of this man? ఈ మనిషి యొక్క ముందడేవాడు మలాకి 3 కదా? Oh, I like to hear him quote that. ఓ, అది నిర్వచించి వినాలని నేను ఆశపడుతున్నాను. Look at the prophecies. ప్రవచనాల వైపు చూడు. Notice, then all the types he might have went through about Isaac in Genesis 22, how God foreshadowed Isaac, how Father Abraham took his own son, packing the wood up the hill, and offered up his own son. గమనించు, అతడు అన్ని పోలికల గుండా ఆయన సాగిపోయి ఉండవచ్చును. ఇస్సాకును కూర్చి ఆదికాండం 22 దేవుడు ఇస్సాకును ముందు గుర్తుగా చూయించాడు. ఏ విధంగా తండ్రి అయిన అబ్రహాము తన సొంత కుమారుని కట్టెల కొండ మీద పెట్టి తన సొంత కుమారుని అర్పణగా చేసినది. It was now beginning to soak into. వారికి ఇప్పుడు లోతునకు తీసుకుని వెళ్ళుట ఆరంభం అయినది. He done told them they were fools for not looking at the prophecy for that day. ఆ దినపు యొక్క ప్రవచనమును వారు చూడనందుకు వారు బుద్ధి లేని వారని ఆయన వారితో చెప్పాడు. And now begin to soak in
begin to see the fulfilling of all this that has taken place in the last few days, in the last 2 or 3 years. The vindicated prophecy of the age. ఇప్పుడు లోతుగా కడుపుడుకు వెళ్తుంది. గత కొద్ది దినాల నుండి, గత 2-3 సంవత్సరాల నుండి ఈ కాలం యొక్క రుజువు చేయబడిన ప్రవచనము జరిగిన దీని అంతటి నెరవేర్పును చూడబోతున్నాము. It was then that they knew that their crucified friend Jesus had fulfilled every word of this. అప్పుడే వారు సిలువ వేయబడిన స్నేహితుడు యేసును దీన్ని గుర్చిన ప్రతి వాక్య నెరవేర్పును వారు గుర్తిరిగారు. Oh, it was then that they know that that man truly was that Messiah, that he should raise from the dead. అప్పుడే వారు ఆ మనిషి నిజముగా మెస్సయ్యని, ఆయన మృతుల నుండి తిరిగి లేవవలనని వారు ఎరిగారు. The grave couldn't hold him. I will not suffer my Holy One to see corruption. సమాధి ఆయన పట్టుకోలేకపోయినది. నా పరిశుద్ధిని కుళ్ళుపటనీయను. There's not one word of prophecy can ever fail. And he did raise. ప్రవచనమందరి ఏ ఒక్క మాట కూడా ఏనాడు విఫలము కాదు. ఆయన తిరిగి లేచాడు. Then that messenger down at the tomb this morning was right. He is risen from the dead. He is alive. He is that Messiah. అలాగైతే సమాధి యొద్దనున్న ఆ వర్తమానికులు చెప్పినది నిజం. ఆయన మృతుల నుండి లేచాడు. ఆయన జీవించి ఉన్నాడు. ఆయన మెస్సయ్య. ఎందుకని Don't fail it. అది అపజయముందదు. His action, his ministry, and everything he's done has been vindicated exactly the words that the prophet said would take place for this day. That's done it. ఆయన కార్యములు, ఆయన పరిచర్య, ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఈ దినానికి ఏమి జరుగునని ప్రవక్త చెప్పినో ఆ వాక్యములు ఖచ్చితంగా రుజువైనవి. అవి జరిగినవి. And they know that it was him, their crucified friend Jesus, that had done it. తరువాత అది ఆయనే అని, సిలువ వేయబడిన వారి స్నేహితుడు ఆ యేసే అని వారు ఎరిగారు. No wonder their hearts burned within them as he talked to them. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండినవని అనుటిలో అతిశయోక్తి లేదు. Now, they'd walked 6 miles, and it seemed like a short time. ఇప్పుడు వారు 6 మైళ్ళు నడిచారు. అది కొద్ది సమయంగా వారికి అనిపించినది. And here's another thing they'd done. You know, they'd heard a 6-hour sermon on prophecy being vindicated. వారు చేసిన మరో విషయం ఇక్కడ ఉన్నది తెలుసా? ప్రవచనము రుజువైన దాన్ని గుర్చిన ప్రసంగం 6 గంటలు వారు విన్నారు. That's what he talked to them along the road. అదే రహదారి పైన ఆయన వారితో మాట్లాడింది. Just as soon as they started down the road, he stepped out. Boys, right there at Jerusalem. దారి వారు కొద్దిగా దిగినప్పటికీ ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకనగా నేరుగా యెరూషలేములోనే ఉన్నాడు. 6 hours later, 64 long, they was right down the road 6 miles to Emmaus. That's what it is. 6 ఫర్లాంగులు వారు అక్కడ ఎమ్మాయి రహదారి పైన 6 మైళ్ళు అక్కడ ఉన్నారు. అది అదే. And he had preached confirmed prophecy for 6 hours. Don't condemn me on my 3 then. ఆయన బోధ చేశాడు. 6 గంటల ప్రవచనాన్ని నిర్ధారించాడు. నా యొక్క 3 గంటలు అందుకు నన్ను గద్దించవద్దు. చూశారా? But notice, they had heard a 6-hour sermon on prophecy being confirmed, vindicated. అయితే గమనించు, వారు నిర్ధారించబడి రుజువు చేయబడిన ప్రవచన ప్రసంగమును 6 గంటల వారు విన్నారు. Now it was getting along towards evening time. ఇప్పుడు అది సాయంకాలము కావస్తున్నది. You know, he's the same yesterday, today, and forever. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు తెలుసా? It was then that he opened their eyes to know if Hebrews 13:8, he's the same yesterday, today, and forever. అప్పుడు ఆయన వారి కన్నులు తెరిచాడు. అది హెబ్రీ 13:8. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని ఎరుగునట్లు. At the evening time, events are made clear by the prophecy. సాయంకాల సమయం ప్రవచనము ద్వారా తెలియపరచబడిన సంఘటనలు. What's taking place in the modern hour can be easily identified if you'll just believe the prophecy of the hour.
నీవు నిజంగా నమ్మినట్లయితే నాగరికత ఘడియల్లో ఏమేమి జరుగుతుందని నీవు సులభంగా గుర్తించగలుగుతావు. Yes, fools, slow of understanding, slow to believe. You keep pondering over it. To believe that all the prophets said about the Messiah, wouldn't it have to happen? అవును, బుద్ధిహీనులు, అర్థము చేసుకునే మందమతులు, నమ్మని మందమతులు. మీరు దాన్ని ధ్యానించండి. మెస్సియాను గూర్చి ప్రవక్తలందరూ చెప్పిన దాన్ని నమ్మని మందమతులు. అది జరగవలసినది కదా. Now I check these points all back and show what the prophet said that would happen. వెనుక ఈ వివరాలన్నీ పరీక్షించి జరగవలసిన దాన్ని ప్రవక్త ఏమి చెప్పినో అది చూయించను. Then they begin to understand. అప్పుడే వారు అర్థం చేసుకోవడానికి వారు మొదలుపెట్టేది. So he said, act like he's going to go on by. కాబట్టి ఆయన వెలనైనట్లుగా ఆయన నటించాడు. They like this man. వారు ఈ మనిషిని ఇష్టపడ్డారు. They said, you give us something. వారు అన్నారు, నీవు మాకు ఒకటి ఇచ్చావు. We never thought that. He is alive somewhere, is talking to him. Didn't know it. ఆయన ఒక చోట సజీవుడై ఉన్నాడని మేము అనుకోలేదు. వారు ఆయనతోనే మాట్లాడుతున్నారు. అది ఎరగనే లేదు. So, no doubt, he looked at him sadly, and he started to walk on by, but he is waiting for them to invite him. వారి వైపు ఆయన విచారంతో చూశాడు అని అంటానికి అనుమానం లేదు. ఆయన అడుగులు వేసి ఆగుటకు ఆరంభించాడు. అయితే వారు ఆయన ఆహ్వానించుటకు ఆయన ఎదురు చూస్తున్నాడు. That's what he's waiting tonight. For you to invite him. అదే ఆయన ఈ రాత్రి చేస్తున్నది. ఆయన నీవు ఆహ్వానించుటకు. Notice, when those disciples invited him in to their fellowship around the table, it was then that he done something just like he did before his crucifixion. And their eyes come open. ఆ యొక్క శిష్యులు బల్ల యొక్క సహవాసము కొరకు ఆయన ఆహ్వానించినప్పుడు అప్పుడు ఆయన శిలువ మరణకు ముందు ఆయన చేసిన దాన్నే ఆయన చేశాడు. వారి నేత్రములు తెరవబడినవి. They know his manner, his style. ఆయన అలవాట్లు, ఆయన నడవడి వారికి తెలుసు. They know what he done. And he did it then just like he did before, and they said, that's him. ఆయన చేసింది వారికి తెలుసు. ఆయన ముందు చేసినది అప్పుడు ఆయన చేశాడు. ఆయన అదే వారు చెప్పారు. And quickly they raised up to scream it out. He vanished. వెంటనే వారు లేచి కేకలు వేయటం మొదలుపెట్టారు. ఆయన అదృశ్యమైపోయాడు. Where it took 6 hours to listen to this sermon, maybe 20 minutes they were light-footed back to tell the rest of them. He's risen indeed. He is really alive. ఈ ప్రసంగం వినడానికి వారు 6 గంటలు తీసుకున్నారు. బహుశా ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని మిగతా వారికి చెప్పుటకు తేలిక పదాలతో 20 నిమిషాలు పట్టినది. Friends, this is the fulfillment of Malachi 4, St. Luke 17, St. John 15. Oh, so many Revelations 10. So many prophecies that can be pinned exactly to this day. స్నేహితులారా, ఇది మలాకి 4, పరిశుద్ధ లూకా 17, పరిశుద్ధ యోహాను 15. ఓ అనేకమైనవి. ప్రకటన 10, అనేకమైన ప్రవచనాలు ఈ దినానికి బంధమైనవి. అవి నెరవేర్పు. Also in the book of Mark and Matthew, where he said these great signs and wonders would appear in the sky, and people call them saucers, flying saucers, can vanish with the power and quickness of a thought, intelligence that can move in. ఇంకా మార్కు, మత్తయి పుస్తకాల్లో ఈ గంభీరమైన సూచిక్రియలు, గుర్తులు ఆకాశమందు అగుపించులని ఆయన చెప్పి ఉన్నాడు. జనులు వాటిని ఎగిరే శాస్త్రంలోని పిలుచుతాం. ఒక తలంపు, జ్ఞానం యొక్క ఆర్భాటం, బలము వలన అదృశ్యమై పొగలవు. He can write, he can speak, he can do whatever he wants to. ఆయన వ్రాయగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలడు. The great pillar of fire, the same yesterday, today, and forever. గంభీరమైన అగ్నిస్తంభం నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. And sights coming up on the earth
pyramids of smoke rising into the air way above where there cannot be no humidity or nothing, 30 miles high. భూమిపైకి దృశ్యాలు కనిపిస్తున్నవి. పొగ పిరమిడ్ల గాలిలో, తేమ ఎక్కడైతే లేదో 30 మైళ్ళ ఎత్తులో గాలిలో ఆ దృశ్యాలు వచ్చుతున్నవి. Predicted a year and a half before it happened that it would be that way. 1.5 సంవత్సరం ముందుగానే అవి ముందుగా చెప్పబడినవి. ఆ విధముగా అవి ఉండునని. Then turn the picture and see who it is looking down. తరువాత పటమును ప్రక్కకి తిప్పి చూడండి, ఎవరు క్రిందికి చూస్తున్నారో. Not one word has ever failed that's been told, and here's God's written word confirming it's the truth. చెప్పబడినవి ఏ ఒక్క మాట కూడా అపజయం ఉండలేదు. ఇక్కడే వ్రాయబడిన దేవుని మాట ఉన్నది. అది సత్యమని నిర్ధారణ చేస్తూ. And it's evening time again. ఇది తిరిగి సాయంకాల వేళ. I wonder if he would return by grace tonight and do something now like he done back there. Let's pray and ask him. ఆయన కృప వలన ఆయన తిరిగి వచ్చినట్లయితే అక్కడ వెనకాల ఆయన చేసినదే ఈ రాత్రి చేయను. మనం ప్రార్థించి ఆయన అడుగుదాము. Events made clear by vindicated prophecy. రుజువు చేయబడిన ప్రవచనం వలన విశుద్ధపరచబడిన సంఘటనలు. God Almighty, help us. Help us, dear God, to understand the things that we should know. Understand thy word. సర్వాధికారైన దేవా, మాకు సహాయం చేయము. ప్రేమైన దేవా, మేము ఎదుగవలసిన సంగతులు మేము గ్రహించులాగున, నీ వాక్యమును గ్రహించులాగున మాకు సహాయం చేయము. And now, Lord, we have heard sermons now for nearly 2,000 years, writings of books. ప్రభువా, సుమారు 2000 సంవత్సరములు మేము ప్రసంగాలు విన్నాము, గ్రంథముల యొక్క వ్రాతలు మేము విన్నాము. And in this last day, sure, it slipped right back again. And now it's towards evening time. ఇక్కడ ఈ ఆఖరి దినాలలో తిరిగి ఇది వెనుకకు జారిపోయినది. ఇప్పుడు సాయంకాల సమయం ఉన్నది. The Methodists, Baptists, Presbyterians, and many of them down through the ages talk with you, and maybe just along the way of this great day that hasn't been either night or day, as the prophet said, but in the evening time it'll be like. మెథడిస్టు వారు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు వాళ్ళు అనేకులు కాళ్ళ మంత్రికుండా నీతో మాట్లాడి ఉండేది. బహుశా ఈ ఘనమైన దినపు దారిన ప్రవక్త చెప్పినట్లుగా అది పగలు కాదు, రాత్రి కాదు, అయితే అస్తమయ కాలమున వెలుతురు కలుగును. Jesus rose from the tomb and appeared to Simon, to the women, and showed them that he was alive. That was the morning. యేసు సమాధి నుండి లేచి సీమోనుకును తదితరమైన స్త్రీలకును కనిపించి ఆయన సజీవుడిని కనపరుచుకునేను. అది ఉదయవేళ. And then in evening he come back again. ఆ తర్వాత సాయంకాలం తిరిగి ఆయన వచ్చెను. But he did walk to them through the day, rebuking them for their blindness. But then he made himself known to them in the evening time. అయితే ఆయన దినమంతా వారితో నడిచి వారి గుడ్డితనానికై గద్దించెను. అయితే సాయంకాల వేళ ఆయనకు ఆయనే తెలియచేసుకునేను. God, come into our fellowship tonight that we have around the Word. దేవా, మేము నీ వాక్యము చుట్టూరా చేరి ఉండగా ఈ రాత్రి మా సహవాసములకు రమ్ము. God is so scarcely believed today amongst the people, but I'm thankful that there is some that you have called and ordained them to eternal life, and you said all that the Father has given me will come. దేవా, ప్రజలు ఈ దినాన నమ్ముట అనేది ఎంతో అరుదైన విషయం. అయితే కొందరిని నీవు పిలిచి నిత్య జీవానికి ఏర్పరచుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు నీవు చెప్పి ఉంటివి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వత్తరు అని. Now while the evening lights are shining, while you have permitted, Lord, that not one prophecy out of the hundreds that went forth has ever failed one time. ఇప్పుడు సాయంత్రపు వెలుతురులు ప్రకాశిస్తున్నవి. నీవు అనుమతించి ఉండగానే, నీవు అంగీకరించి ఉండగానే, ప్రభువా, ఒక్క ప్రవచనము కూడా ఏ ఒక్కసారి కూడా విఫలము కాదు. వెళ్లిపోయిన వందల్లో. And truly,
If that identifies, it has to be you, because no person could be that athlete. అలాగైతే నిజముగా గుర్తింపు కలిగినట్లయితే అది నీవే. ఎందుకనగా ఏ వ్యక్తి కూడా ఆ నిండుతనములో ఉండడు. Just like the Bible, no man could write, no one in the space of 1600 years by 440 different writers could write and not one error be in it. ఎలాగ బైబిల్ ఉన్నదో ఏ మనుషుడు వ్రాయలేడు. 1600 సంవత్సరాల వ్యత్యాసంలో 40 మంది వేరు వేరు వారి ద్వారా వ్రాయగలిగినది ఎవరూ చేయలేరు. ఏ ఒక్క తప్పు అందులో లేదు. Dear God, I pray that you will manifest yourself tonight of Hebrews 13:8, that you are the same yesterday, today, and forever. ప్రియమైన దేవా, నీకు నీవు ప్రత్యక్షపరచుకోమని ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. హెబ్రీ 13 ప్రకారంగా నీవు నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నావు. And the works that you did then, you do today. అప్పుడు నీవు చేసిన కార్యములు ఈ రోజు నీవు చేస్తావు. And you promised it. You said in this last days, when the world is setting like Sodom and Gomorrah, perversion. నీవది వాగ్దానం చేసి ఉన్నావు. ఈ కడవరి దినాలలో లోకము సొదొమ గొమొర్ర వలె తారుమారైపోతుందని. We look at these boys just so much like girls, wearing clothes like them, and see the girls trying to act like boys, and see the women and men in this perverted age. See, sex appeal has become a idol of worship. మేము ఈ అబ్బాయిలు చూస్తున్నాము. ఎంతగానో ఆడపిల్లల వలె కనిపిస్తూ వారి వలె వస్త్రాలు ధరించి ఉంట, ఆడపిల్లలు అబ్బాయిల వలె నటించుట. ఈ తారుమారు కాలములో స్త్రీ పురుషులను చుచ్చుతున్నాము. లైంగికము విగ్రహము ఆరాధనగా మారుట చుచ్చుతున్నాము. The gospel has been pushed out to one side, and nakedness in the Laodicea church. సువార్త ఒక ప్రక్కకు నెట్టివేయబడి లౌకిక సంఘములో దిగంబరత్వం ఉండిపోయినది. Oh God, what an hour! Come, Lord Jesus, make yourself known to us. For we asked it in Jesus' name. ఓ దేవా, ఎటువంటి ఘడియ ఇది! ప్రభుని యేసు, రండి, నిన్ను నీవు మాకు కనపరుచుకోండి. యేసు నామమున అడుగుచున్నాము. Now while you have your heads bowed, your eyes closed, I'm going to ask you something. మీరు తల్లబట్టి ఉండగని, మీ కళ్ళు మూసుకుని ఉండగని నేను మిమ్మల్ని ఒకటి అడుగబోతున్నాను. You believe that God is here? దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? You believe that the things it's doing today is prophecy fulfilled? ఈ రోజు చేయబడుతున్న కార్యాలు ప్రవచనం యొక్క నెరవేర్పని మీరు నమ్ముతున్నారా? You believe that Jesus Christ is the same yesterday, today, and forever? యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడని నమ్ముతున్నారా? You believe when he was here manifest in the flesh for that day, and the works that he done there was to be repeated again in this day? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆ దినములకై శరీరరీతిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన అక్కడ చేసిన కార్యాలు ఈ దినమున తిరిగి జరిగించండి మీరు నమ్ముతున్నారా? The prophet said so. The Bible said so. All scripture must be fulfilled. It cannot fail. అలాగని ప్రవక్త చెప్పినాడు. బైబిల్ అలాగని చెప్పినది. లేఖనమంతా నెరవేర్చబడవలసి ఉన్నది. అది విఫలము కాదు. How did he identify himself? By being that prophet that Moses spoke of. Know the secrets of the hearts of the people. ఆయన ఏ విధముగా ఆయన గుర్తింపు చేసుకున్నాడు? మోషే చెప్పిన ప్రవక్త ద్వారా ప్రజల యొక్క హృదయాలోచనలు ఎరుగును. The woman touched his garment. He turned and said, "Thy faith has saved thee." ఆ స్త్రీ ఆయన వస్త్రమును ముట్టినది. ఆయన వెనుకకు తిరిగి చెప్పాడు, నీ విశ్వాసం నేను రక్షించినది. When Simon Peter come up to him, he knowed his name, told him who he was, who his father was. సీమోను పేతురు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు అతని పేరు ఆయన ఎరిగెను. అతడు ఎవరైనది, అతని తండ్రి ఎవరైనది అతనికి చెప్పాడు. That same lovely Jesus is not dead. He's alive forevermore. Praise be to God. ఆ ప్రియమైన యేసు చనిపోలేదు. ఆయన నిరంతరము జీవించున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. I believe in this evening time now he's called us together again. ఇప్పుడు ఈ సాయంకాలమందు మనల్ని అందరినీ కలిపి పిలుచుచున్నాడు. Oh Lord Jesus, come among us. Don't pass us by. Come stay all night with us till this night is over. Then let us go with you tomorrow. ఓ ప్రభుని యేసు, మా మధ్యకి రండి.
మమ్మల్ని దాటిపోవద్దు. ఈ రాత్రి గతించే వరకు రాత్రంతా మాతో ఉండండి. ఆ తర్వాత రేపు మేము నీతో కలిసి వస్తాము. We might know you in the power of your resurrection, that your love and grace and mercy might be with us. నీ పునరుద్ధానపు శక్తిని మేము ఎరగటానికి నీ ప్రేమ, కృప, కనికరము మాతోనే ఇండును కాక. Oh, eternal God, grant these things. We know that only God alone can grant them. ఓ నిత్యుడకు దేవా, ఇవన్నీ దయచేయము. వాటిని దేవుడు మాత్రమే దయచేయగలని మాకు తెలుసును. The solemnness of this hour, let us say this: God our Father, our flesh is a poor tabernacle for you. ఈ గంభీరమైన గడియల్లో మనం మీరు చెప్పుదము కాక, మా తండ్రి అయిన దేవా, మా శరీరము నీకు పేద మందిరమై ఉన్నది. But Lord, let your sanctifying grace, your Holy Spirit, come now. అయితే ప్రభువా, శుద్ధిపరచు నీ కృప, నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే వచ్చును కాక. Cleanse us from every doubt and every fluctuation, every suspicion, and every line of skepticism that would be in us, that we might be free, without one doubt, come out, confess boldly like Peter, thou art the Christ, the same yesterday, today, and forever. మమ్మలను ప్రతి అవిశ్వాసం నుండి, ప్రతి ఎర్రబారిన ముఖము నుండి, ప్రతి అనుమానం నుండి, మాలో ఉండే ప్రతి విధమైన అపనమ్మకం నుండి కడుగుము. తద్వారా ఏ అనుమానం లేని వారిగా మేము బయటికి వచ్చి, నిన్న నేడు యుగ యుగములు ఒక్కరి రీతిగా ఉన్న క్రీస్తువు దేవు అని పేతురు వలె మేము ధైర్యంగా ఒప్పుకుందుము కాక. We believe that thy word is truth, Lord. నీ వాక్యమే సత్యమని మేము నమ్ముతున్నాం ప్రభువా. Let us just see before we start this prayer line, Lord, make yourself known to us. ప్రభువా, ఈ ప్రార్థన వరుసను మేము ఆరంభించుకోక ముందు నీవు మాకు కనపరుచుకుంటా మేము చూచిదము కాక. As you said, as it was in the days of Lot, when Abraham, that called out group, waiting for a promised son. నీవు చెప్పినట్లుగా లోతు దినాల్లో ఉన్నట్లుగా పిలువైన అబ్రహాము గుంపు వాగ్దానపు కుమారునికై ఎదురు చూచుచుండిరి. Lot was down there hearing a modern Billy Graham and an Oral Roberts, to that denominational set up down there as a nation. లోతు ఒక దేశమై అక్కడున్న సంఘ శాఖల వారితో నవీన బిలిగ్రహం, ఓరల్ రాబర్ట్స్ వారి మాటలు లోతు వినుచుండెను. But Abraham was a sojourner, without any organization, just this little group wandering about through the land that he was the heir. అయితే అబ్రహాము ప్రయాణికుడు, ఏ సంస్థాపక సంఘము లేనివాడు. ఈ చిన్న గుంపు దేనికైతే అతడి వారసులో ఆ దేశమందు తిరుగుచుండెను. And the meek shall inherit the earth. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందరు. One day, under the shade tree, while they were sitting resting, God came down in the form of a man. ఒక దినాన చెట్టు నీడను విశ్రాంతి తీసుకుని కూర్చుని ఉండగా దేవుడు మానవ రూపమును దిగవచ్చెను. 2 angels went down into Sodom. 2 దూతలు సొదొమకు వెళ్లిపోయి, And God, in human flesh, proved that he was. He said, Abraham, where is thy wife Sarah? దేవుడు మానవ శరీరంలో ఆయనే అని రుజువు చేసి, అబ్రహామా, నీ భార్యన శారా ఎక్కడా అని ఆయన అడిగెను. A few days before that, he was Abram. And Sarra, Sarah, not Sarah, princess. దాని కొద్ది దినముల ముందుగా అతడు అబ్రాము మరియు SARRA, శారా కాదు, రాజకుమారి. And you called her by her prince's name, the daughter of a king. నీవు ఆమెను రాజకుమార్తె, ఒక రాజు కుమార్తె నామమున పిలువగలవు. You called Abraham by his name, Abraham, a father of nations. నీవు అబ్రామును అతని నామమున అబ్రహాము, జనాంగములకు తండ్రి అని పిలువగలవు. You said, I am going to visit you. నీవు చెప్పావు, నేను నిన్ను దర్శించబోతున్నాను. God, how that prophet's heart must have jumped. దేవా, ఆ ప్రవక్తిక హృదయం ఎంతగా గంతులు వేసి ఉండును. He knew who you was right then. అప్పుడు నీవు ఏమై ఉన్నావో అతడి దిగి ఉండెను.
No wonder he washed your feet, brought out all the food that he had in the very best, laid it before you. He knew that was God there. అతను నీ పాదాలు కడుగుటకు అతని పాదాలు కడిగి ఉన్నాడు అన్నట్టుకు అతిశయోక్తి లేదు. అతనికి ఉన్నదంతా శ్రేష్టమైనది బయటికి తెచ్చి నీ ముందు పెట్టి ఉండెను. అక్కడున్నది దేవుడే అని అతడు ఎరిగి ఉండెను. Then he said, "Where is Sarah?" As if he didn't know. తర్వాత శారా ఎక్కడా అని ఆయన అడిగెను. ఆయనకు తెలియదన్నట్టుగా. And Abraham said to him, "He's in the tent. She's in the tent behind you." ఆయనతో అబ్రహాము చెప్పాడు, నీ వెనకాల ఆమె గుడారంలో ఉన్నది. You said what was going to happen, and she in her heart doubted it. ఏమి జరగబోతున్నదో నీవు చెప్పావు, ఆమె తన హృదయములో అనుమానించినది. And then you said to Abraham, "Why did Sarah doubt that? Saying in her heart, these things can't be. Is anything too hard for God?" శారా ఎందుకని అది అనుమానిస్తున్నది, తన హృదయములో అనుకుంటున్నది అని నీవు అబ్రహాముతో అంటివి. ఇవి జరగవా, దేవునికి ఏదైనా అసాధ్యమా అని అడిగితేవి. Oh God, Jesus, manifested God of the Word. You said, as it was in the days of Sodom, the world would be in that condition just before the destruction of the Gentile world, the Gentile dispensation. Here we are, Sodomites to the core. ఓ దేవా, యేసు, వాక్యమిక ప్రత్యక్షకు దేవా, సొదొమ దినములో ఉన్నదిగా ఉండునని నీవు చెప్పి ఉంటివి. అన్ని జనుల లోకము, అన్ని జనముల కాలము నాశనము కాకముందు లోకం ఆ స్థితిలో ఉండునని నీవు చెప్పి ఉంటేవి. సొదొమ వారి వలె మధ్యలో మేము ఇక్కడ ఉన్నాము. And then you said that the Son of Man, which is always referred to as a prophet, would be revealed in that hour. ఆ తరువాత ఆ కాలమందు మనిషి కుమారుడు బయలుపరచబడిను, అది ఎల్లప్పుడూ కూడా ఒక ప్రవక్తకు చెప్పబడుచుండెను అని నీవు చెప్పితివి. Fulfill thy words, O God. We, your believing children, wait with sincere hearts to give us faith, Lord, that when we have the prayer line, that people will believe. దేవా, నీ మాటలు నెరవేర్చము. మేము నీ యందు విశ్వాసముంచిన బిడ్డలము. ప్రభువా, మాకు విశ్వాసం దయచేయమని విధేయత హృదయములతో ఎదురు చూస్తున్నాము. తద్వారా మాకు ప్రార్థన వరుస ఉన్నప్పుడు ప్రజలు నమ్ముతారు. It's evening time, Father. Let the evening lights of the Son of God, He that was and which is and shall come, manifest Himself by the prophecy that He's made. In Jesus Christ's name, amen. తండ్రి, ఇది సాయంకాల సమయము. ఆయన ఉండినవాడు, ఉంటున్నవాడు, రాబోతున్నవాడు అగు దేవుని కుమారుని యొక్క సాయంకాల వేళ వెలుతురులు ఆయన చేసిన ప్రవచన ప్రకారముగా ఆయన్ను ప్రత్యక్షపరచును కాక. యేసుక్రీస్తు నామమున ఆమేన్. I am now ready to pray for the sick. నేనిప్పుడు రోగుల కొరకై ప్రార్థించడానికి సంసిద్ధపడుతున్నాను. But it's a strange thing how that when we stand here I stand here now making a challenge to the public and hooked up across the nation. God still is God. He cannot fail. And what He promises, that He'll do. అయితే ఇది వింతైన విషయం. మనం ఇక్కడ నిలబడి, మరి నేనెక్కడ ఇప్పుడు నిలబడి ఉన్నానో కొక్కెములు తగిలించిన దేశాలతో, ప్రజలతో సవాలు చేయటం. దేవుడు ఇంకో దేవుడు. ఆయన అపజయముందడు. ఆయన ఏమి వాగ్దానం చేశాడో ఆయన చేస్తాడు. He'll never fail to do it, for He promised to do it. ఆయన చేస్తానని వాగ్దానం చేసినవి ఆయన ఎన్నడూ చేయకుండా విఫలము చెందలేదు. Therefore, I can place solemn confidence in what He said. కాబట్టి ఆయన చెప్పిన దాని మీద భక్తిపూర్వకమైన విశ్వాసాన్ని నేను పెట్టగలుగుతున్నాను. Therefore, I look for His coming. I look for Him to appear at any time, because He said in an hour that you think not, the world thinks not, then He'll appear. కాబట్టి నేను ఆయన రాకడి కొరకు ఎదురు చూస్తున్నాను. ఏ సమయంలోనైనా ఆయన అగుపించాలని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకనగా ఆయన చెప్పాడు, మీరు అనుకొనని ఘడియలు లోకము తలంచినటువంటప్పుడు
అప్పుడు ఆయన అగ్గుపడును. Now, so far as I know, I'm in my tabernacle here. And there's a few people sitting here that I do know. నేను ఎరిగినంత వరకు ఇక్కడ నా మందిరములో నేనున్నాను. ఇక్కడ నేను ఎరిగిన వారు కొద్ది మంది కూర్చుని ఉన్నారు. Brother Wright, a few of these sitting here, right along here, I do know. But there's many of you I do not know. సహోదరు రైట్, కొద్ది మంది ఇక్కడ ఉన్నారు నేను ఎరిగిన వారు. అయితే అనేకులు మీరు నాకు తెలియదు. And I have no way of saying that God will do this tonight. ఇది ఈ రాత్రి దేవుడు చేస్తాడని నేను చెప్పుటకు ఏ దారి లేదు. We have seen him do it for the past years and years. But he might not do it tonight. I don't know. That's up to him. He's sovereign. He does what he wishes to. No one can tell him what to do. He abides alone in his will and his ways. గత సంవత్సరాలు ఆయన చేయుట మనము చూశాము. అయితే ఈ రాత్రి ఆయన చేయకపోవచ్చును, నాకు తెలియదు. అది ఆయనకి సంబంధించినది. ఆయన సర్వసత్తాధికారి. ఆయన ఏమి కొరుతాడో అది చేస్తాడు. ఏమి చేయాలో ఆయనకెవరూ చెప్పనవసరం లేదు. ఆయన మార్గాలలో, ఆయన చిత్తములో ఆయన స్వయంగా అవి తీసుకుంటాడు. But because that he promised it, I'm asking to do it. ఎందుకనక ఆయన వాగ్దానం చేశారు కాబట్టి అది చేయమని నేను ఆయన అడుగుతున్నాను. Not for our sake that we need it, but maybe for some strangers' sake, that the Holy Spirit might be anointing upon us. మన కొరకు కాదు, అది మనకు కావాలి. బహుశా కొందరు కొత్త వారి కొరకు పరిశుద్ధాత్మ మనపైకి అభిషేకం తెచ్చినట్లుగా. Now, no matter how much he anoints me, he's got to anoint you too. Certainly, to believe. నన్నెంతగా ఆయన అభిషేకించండి కాదు, నిన్ను కూడా ఆయన అభిషేకించాలి. నమ్ముటకు నిజం. Now, I want to have a prayer line, and I want to pray for the sick as much as I can. ఇప్పుడు ప్రార్థన వరుస ఏర్పాటు చేస్తాను. ఎంతమంది రోగులకు ప్రార్థన చేయగలను అంతమందికి ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. Now, we can either have a line to call the people and bring them up here, a prayer line, and pray for everybody here that's sick, I suppose. Have my minister brothers to come here with us and lay hands up on you. We can sure do that. వరుసను ఏర్పాటు చేద్దామా? వారిని ఇక్కడికి పిలిచి ప్రార్థన వరుసలో ఉంచి రోగముతో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థిద్దాం. దైవ సేవకులైన నా సహోదరులు ఇక్కడికి వచ్చి మీ మీద చేతులు పెట్టాలనుకుంటున్నాను. మనమది తప్పకుండా చేద్దాము. Or either we can ask our Father, who is the only one that could do anything for you. Because my hands is just a man like you man. లేకపోతే మీకు ఏదైనా చేయగల ఒకే ఒకరున్నారు. ఆయనడుగు మన తండ్రిని. ఆయన్నే అడుగుదామా? ఎందుకనగా నా చేతులు మీ వంటి మనుషుని చేతులే. But the thing of it is, it isn't the human hand that does it. It's the Word of God. Faith in that Word is what does it. అదే విషయం ఏంటంటే అది చేయనిది మనుషుని హస్తము కాదు, అది దేవుని వాక్యమే. దానిని చేయనటువంటి వాక్యం పైన విశ్వాసముంచుడి. No scientific thing about it. It's altogether unscientific. దాని గురించి ఎలాంటి శాస్త్రీయమైనది ఏది లేదు. అదంతా కూడా అశాస్త్రీయమైనది. There's not one thing the Christian has in his armor that's scientific. You know that? క్రైస్తవునికి తన సర్వాంగ కవచంలో ఉన్నది ఏ ఒక్కటి విజ్ఞాన శాస్త్రమైనది లేదు. మీకు తెలుసా? Love, joy, peace, long-suffering, goodness, meekness, gentleness, patience, faith, Holy Ghost. Everything is unseen by science. ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, దయాలత్వం, సహనం, విశ్వాసం, పరిశుద్ధాత్మ, ప్రతిదీ విజ్ఞాన శాస్త్రానికి కనబడినది. And that's the only thing that's real and lasting. అదొక్కటి మాత్రమే నిజమైనది, చిరకాలము ఉండేది. Everything you look at comes from the earth and goes back to the earth. But the things that you can't see with your eye, but see it declare itself, that's the world of eternal. నీకు కనబడు ప్రతి ఒక్కటి భూమిలో నుండి వచ్చినది, భూమిలోకి తిరిగి వెళ్ళినది. అయితే నీవు
నీ కళ్ళతో చూడలేనిది అయితే అది దానికదే తెలుపుకుంటున్నది. అదే నిరంతరముండు లోకము. Would you believe if God would manifest Himself and show that He is here alive, doing the same things that He did at the beginning after this message? Would you accept it as your healing? దేవుడు ఆయనే తాను ప్రత్యక్షపరచుకును సజీవుడుగా ఇక్కడ ఉన్నాడని, ఈ వర్తమానం తర్వాత ఆరంభములో ఆయన చేసిన కార్యములే చేయుచున్నాడని నీవు నమ్ముతావా? నీ స్వస్థతగా దాన్ని అంగీకరిస్తావా? May God grant it. దేవుడు దాన్ని దయచేయునుగాక. Now I'm asking anybody in the house, no matter who you are or where you're from, I'm asking you just to solemnly believe this message to be the truth. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటిలో ఉన్న ఎవరినైనాను నేను అడుగుతున్నాను, నీవెవరైనప్పటికీ, నీవు ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ, నేను నిన్ను అడుగుతున్నాను, ఈ వర్తమానం సత్యమని గౌరవప్రదంగా నమ్మమని అడుగుతున్నాను. That is the message that God has in His Bible for this hour. That Jesus Christ is here tonight and is alive. ఈ ఘడియకు దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న వర్తమానము అది. యేసుక్రీస్తు ఇక్కడ ఈ రాత్రి సజీవుడుగా ఉన్నాడు. Now nearly all you people know of me. I'm right here in town where I was raised up. I don't even have a grammar school education. That's exactly true. మీ అందరికీ నేను తెలుసును, నేను ఇక్కడ ఈ పట్టణంలో పెరిగానని. నాకు చివరకు వ్యాకరణ పాఠశాల విద్య కూడా లేదు. అది ఖచ్చితంగా నిజం. And you've known me long enough. I hope I've lived before to show you that I'm honest and sincere. I'm not a hypocrite. మీరు నేను ఎంతకాలం నుండి ఎరుగుదురు, ఎంతో కాలం నుండి నేను విధేయతతో నమ్మకంగా జీవించానటకు నేను మీ ఎదురునే జీవించాను. నేను వేషధారిని కాదు. Even my critics don't say that. They say you're not a hypocrite, but you're just simply wrong. You're just ignorantly wrong, not willfully. చివరికి నా విమర్శకులు అది చెప్పలేరు. వారు ఇలాగ చెప్తారు, నీవు వేషధారివి కాదు, అయితే నీవు కేవలము తప్పదస్తుడవు. నీ ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ నీ అవివేకము చేత నీవు తప్పదస్తుడవు. I don't think that I'm ignorantly wrong because the Word of God testifies of my message. It should tell you who it is. నేను అవివేకంగా తప్పిదస్తులను అని నేను అనుకోవట్లేదు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నా వర్తమానమును గురించి సాక్ష్యమిస్తుంది. అది ఎవరైనది అది మీకు చెప్తుంది. You clearly hear me say it isn't me, so then it has to be Him. Is that right? నేను చెప్పేది విశదంగా వినండి. అది నేను కాదు, అది ఆయనే ఉండవలసి ఉన్నది. అవును, నిజమేనా? Have faith in God then. Look this way. You believe God. అలాగైతే దేవుని విశ్వాసం ఉంచుడి. ఈ వైపు చూచి మీరు దేవుని నమ్ముడి. If you can believe God, God will grant to you. మీరు దేవుని నమ్మగలిగితే దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. If He can do that like He did before, then He's still God. ఆయన క్రితము చేసినట్లుగా చేసినట్లయితే, అలాగైతే ఆయన ఇంకా దేవుడే. You believe that? మీరు దాన్ని నమ్ముతారా? You believe it? Lady sitting here before me looking at me, tears in her eyes, sincerely. I don't know who she is, never seen her. I'm a stranger to you. మీరు ఇది నమ్ముతారా? నా ఎదురుగా ఒక స్త్రీ కూర్చుని ఉన్నది, నా వైపు చూస్తూ విధేయతతో కన్నీళ్లతో ఉన్నది. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. నేను నీకు పరాయి వాడను. You think God knows the secret of your heart? Your desires or your sin or whatever it is? You think He knows? నీ హృదయం యొక్క రహస్యాలు, నీ కోరికలు, నీ పాపములు అదేమైనను దేవుడు ఎరిగి ఉన్నాడని నీవు తలస్తావా? ఆయనకు తెలుసునని నీవు తలస్తున్నావా? You think He could reveal to me what your sin is? What you've done? What you ought not have done? Or your desire, whatever it is? నీ పాపమేదో ఆయన నాకు బయలుపరచగలని నీవు అనుకుంటున్నావా? నీవు చేసినది, నీవు చేయకుండా ఉన్నది, లేక నీ కోరిక, ఇక అది ఏదైనప్పటికీ. If He'd do it, would it make you believe Him, know that it has to be Him? Would you accept it as Him? అది ఆయన చేసినట్లయితే ఆయన నమ్మునట్లుగా నిన్ను చేస్తున్నది, ఆయనే అని తెలుసుకునేలాగా చేస్తున్నది.
అది ఆయనే అని అంగీకరిస్తావా? It's not your sin that's bothering you. You confess that. But you're wanting the baptism of His Holy Spirit. You shall receive it. I see it move down across her. నీ పాపం కాదు నిన్ను బాధపరుస్తున్నది. నీవు వాటిని ఒప్పుకున్నావు. అయితే నీవు ఆయన యొక్క పరిశుద్ధాత్మను కోరుకుంటున్నావు. అది నీవు పొందుకుంటావు. అది ఆమె ప్రక్కగా కదలటం నేను చూశాను. That you might know that I was looking at the woman, she's looking at me. I want to show you the Holy Spirit. నేను ఆ స్త్రీ వైపు చూస్తున్నానని, ఆమె నా వైపు చూస్తున్నదని నీవు ఎరగవలసినది. నేను పరిశుద్ధాత్మను నీకు చేయించగోరుతున్నాను. Look here, right over this little woman sitting here down beneath my feet here. When I said that, that's the same thing she wants, is the baptism of the Holy Ghost. ఇటు చూడు, ఇక్కడ కూర్చుని ఉన్న ఆ చిన్న స్త్రీ పైన, ఇక్కడ క్రింద నా పాదముల కింద నేనది చెప్పినప్పుడు అదే విషయం ఆమె కోరినది, పరిశుద్ధాత్మిక బాప్తిసాన్ని. You believe that you will receive it, sister? Raise up your hand. నీవు దాన్ని పొందుకుంటావని నమ్ముతున్నావా సహోదరి? అలాగైతే నీ చేయి పైకెత్తు. I've never seen the woman in my life knowing it. నా బ్రతుకులో నేను ఆ స్త్రీని ఎన్నడూ చూడలేదు, ఎరగలేదు. See this man sitting here with his head down, sitting right there with his collar misfitting him and so forth. He's suffering with a bladder trouble. చూడు, అక్కడ కూర్చొని తల ఉంచుకున్న ఈ పురుషుడు, అతని చొక్కా కలరు అటు ఇటు ఉంచుకున్నాడు. నీవు మూత్రాశయముల జబ్బుతో ఉన్నావు. You believe that God will make you well? దేవుడు నిన్ను బాగు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? Raise up your hand if you'll accept it. All right? God grants you your request. నీవు అంగీకరిస్తే నీ చేయి పైకెత్తు. మంచిది. దేవుడు విజ్ఞప్తికి సహాయం చేయను కాక. This young man sitting right here wanting the baptism of the Holy Ghost. ఇక్కడే కూర్చుని ఉన్న ఈ యవనస్తుడు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కోరుతున్నాడు. You believe God will give it to you, sir? Is your white string tie hanging back? God will grant it? అయ్యా, దేవుడు నీకు దయచేయని నీవు నమ్ముతున్నావా? తెల్లటి టై వెనుక ఉంచుకుని ఉన్నావు. దేవుడిది నీకు దయచేయను. This man here is praying for his wife. She's in an institution. ఇక్కడ ఉన్న ఈ పురుషుడు తన భార్య కొరకే ప్రార్థిస్తున్నాడు. ఆమె యొక్క వైద్యశాలలో ఉన్నది. You believe that God will heal her, make her well? You believe it? You can have it. దేవుడు ఆమెను స్వస్థపడుతునని, ఆమెను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? నీవది నమ్ముతావా? నీవది పొందుకుంటావు. With your hand up to your throat, you believe that God can heal that heart condition that's bothering you? The stomach trouble that you have? నీ గొంతుకు పైన చేయి పెట్టుకున్న నీవు నిన్ను బాధపరుస్తున్న స్థితిని దేవుడు స్వస్థపరచునని, నీకున్న కడుపు నొప్పిని, ఆ గుండె స్థితిని బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? You're sitting there suffering right now. Is that right? నొప్పితోనే నీవు ఇక్కడ కూర్చుని ఉన్నావు ఇప్పుడు, అవునా? You believe He heals you? And you can have it. Amen. ఆయన నిన్ను స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అలాగైతే నీవు పొందుకుంటావు. ఆమేన్. You see He's the same yesterday, today, and forever? మీరు చూస్తున్నారా? ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. Ask those people, see if I know them. I don't, but He does. Amen. వారిని అడుగు, నేను వారికి తెలుసునేమో, నాకు తెలియదు, అయితే ఆయనకు తెలుసును. ఆమేన్. See that light on the side of the wall yonder? Hanging right down over a man sitting there? He's suffering with a spinal condition in his back. చూడండి, అక్కడున్న గోడ ప్రక్కన వెలుగు చూడండి. అక్కడ కూర్చున్న మనుషుల పైన వేలాడుతూ ఉన్నది. అతడు వీపు వెన్నుపూస బాధ చేత బాధపడుతున్నాడు. He's not from here, he's from Georgia. అతడు ఇక్కడి వాడు కాదు, అతడు జార్జియా నుండి వచ్చాడు. Mr. Duncan, believe with all your heart, God will heal that back trouble. మిస్టర్ డంకన్, నీ నిన్ను హృదయంతో నమ్ముతున్నావా? దేవుడు ఆ వీపు బాధ నుండి స్వస్థపరుస్తాడు. You believe with all your heart? God bless you. నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. There's a man sitting way back here with back trouble, looking at me. I don't know him, but it's Mr. Thompson. You believe? ఇక్కడ ఒక పురుషుడు వెనకాల కూర్చుని ఉన్నాడు.
నా వైపు చూస్తున్నాడు, వీపు నొప్పితో ఉన్నాడు. అతడు నాకు తెలియదు. అయితే అతడు, మిస్టర్ థాంప్సన్, నీవు నమ్ముతున్నావా? Raise up, sir, back there, sir. I'm a stranger to you. That's right. But you're sitting there praying. Your back trouble's healed. Jesus Christ makes you well. అక్కడ వెనుక ఉన్న మీరు, నేను నీకు పరాయి వాడను, అవునా? అయితే నీవు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. నీ వీపు బాధ ఇప్పుడు బాగైనది. యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు. It shall be light just about the evening time. Don't you see? He's here tonight. He's the great I am. He's the same yesterday, today, and forever. Do you believe it? సాయంకాల సమయమందు వెలుగు ఉండును. మీరు చూచుట్లేదా? ఈ రాత్రి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అను గొప్పవాడు. ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతున్నారా? Are you satisfied and convinced that this is Jesus Christ making himself known, identifying himself in prophecy? ఇది యేసుక్రీస్తే ప్రవచనములో గుర్తింపు చేసుకుంటూ ఆయన బయలుపరుచుకుంటున్నాడని మీరు ఒప్పివ్వబడి సంతృప్తి కలిగిన్నారా? Don't worry about the eye. God heals the sick and the afflicted. కన్నును గుర్చి విచారపడవద్దు. దేవుడు వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచును. How many of you are sick? Let's see your hands. This seems like it's such a pull and a strain. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు? మీ చేయి చూయించండి. అదెంతో బాధగా కనిపిస్తుంది. Have any of you people got prayer cards? మీకెవరికైనా ప్రార్థన కార్డులు ఉన్నవా? I don't know how to get you through here. I want to pray for you and I don't know how to do it. ఇక్కడ మీలోకి నేను ఏ విధముగా రావాలేనో నాకు అర్థం కావట్లేదు. You see what? Look at the wall. How am I going to get him in there? What, to get one Alexander, you got the other block right there. Everybody stop still. మీరేమి చూస్తారో తెలుసా? గోడ వైపు చూడండి. నేను వారిని అక్కడ ఎలాగూ చేరబోతున్నాను. నేను మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఒక సందు ఉండిపోయి ఇంకొకటి అక్కడ మూసివేశారు. అందరూ అలాగే నిలిచిపోయారు. Listen, hear me. Have I ever told you anything in the name of the Lord but what come to pass? Is that right? ఆలోచించండి. నా మాట వినండి. జరగకుండా ఉన్న ఏదైనా నేను ఎప్పుడైనా మీకు చెప్పానా? అవునది నిజమేనా? Everything has always been right. ప్రతిదీ కూడా ఎల్లప్పుడూ నిజమే. I've never asked you for one penny of money in my life, have I? Not one time. Never took an offering in my life. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఒక్క పెన్ని అడిగానా? నా బ్రతుకులో నేను అలా చేశానా? ఒక్కసారి కూడా నా బ్రతుకులో కానుక తీసుకునలేదు. I'm not here for money. I'm not here to deceive you. I'm here to manifest God's word of the hour. నేను డబ్బు కొరకు ఇక్కడ లేను. నేను మోసం చేయుటకు నేను ఇక్కడ లేను. కాలం యొక్క దేవుని వాక్యమును ప్రత్యక్షపరచుటకే నేను ఇక్కడ ఉన్నాను. I've told you the truth and God has testified that it is the truth. నేను మీకు సత్యాన్ని చెప్పాను. అది సత్యమైన దేవుడు దాన్ని సాక్ష్యం ఇచ్చాడు. Now I tell you, thus saith the Scripture, that if the believer lays his hands upon the sick, Jesus said, they shall recover. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, లేఖనము ఇలాగు చెప్పుచున్నది, విశ్వాసి రోగి మీద చేతులుచ్చినప్పుడు యేసు చెప్పాడు, వారు స్వస్థత పొందుదురు అని. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Then in the presence of God, don't you believe he'll do it right now? అలాగైతే దేవుని యొక్క సన్నిధానములో ఆయన ఇప్పుడే చేయనని మీరు నమ్మట్లేదా? Now, put your hands on one another and just hold it there for a minute. Now don't pray. Just put your hands on one another. ఇప్పుడు మీరు ఒకరిపై ఒకరు మీ చేతులు పెట్టండి. ఒక్క నిమిషం అక్కడే ఉంచండి. ఇప్పుడు ప్రార్థన చేయవద్దు. అలా ఒకరి చేతులు ఒకరిపై పెట్టండి. Out there in the land, me myself, I'm laying myself over these handkerchiefs. అక్కడ బయట ప్రాంతంలో ఉన్నవారు, నేను ఈ చేతి రుమాళ్లపై నా చేతులు ఉంచుతున్నాను. Now I want you to look at me just a minute. మీరు ఒక్క నిమిషం నా వైపు చూడాలని కోరుతున్నాను. What has God left undone? దేవుడు చేయకుండా ఉండేది ఏది? Look how He's
what the word that we have read, the prophecies that we have told that Jesus identified himself by the prophecies. ఆయన ఎలాగో చూడుడి, మనము చదివిన వాక్యము, మనకు చెప్పబడిన ప్రవచనముల ద్వారా యేసు ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకున్నాడు. Now look at the hour. In these last 3 weeks where we have placed the hour that we're living. కాలాన్ని చూడు, గత 3 వారములు మనం జీవిస్తున్న క్రియలో మనం ఎక్కడ ఉన్నామో చూడు. Look at what we have read. How about the false prophets and almost signs that would deceive the elected? మనము చదివిన బట్టి చూడండి, ఏర్పరచుకున్న వారిని మోసము చేటుకై ఏ విధముగా అబద్ధ ప్రవక్తులు మరియు సాక్షాత్తు సూచనలు వారు చేయుదురో. How the word has been manifested. How the God of this age has blind the liar hearts of the people. ఏ విధముగా వాక్యం ప్రత్యక్షపరచబడినదో, ఈ యుగసమైన దేవత అబద్ధము వలన ప్రజల హృదయాలు ఏ విధముగా గుడిదిగా చేసినదో. And how that God himself has said to his prophecies that these things would take place in this Laodicea age. దేవుడు ఏ విధముగా తానే ఆయన ప్రవచనముల ద్వారా ఈ లౌకిక కాలంలో ఈ సంగతులు జరుగునో అని ఆయన చెప్పెనో. There's nothing left undone. ఏది చేయకుండా విడిచిపెట్టబడలేదు. God is here, just the same God that talked to those people on Emmaus that identified himself by the prophecies that was foretold of him. He's here tonight identifying his presence by the prophecies foretold for this age. ఆ యొక్క ఎమ్మాయి మార్గమున వెళ్ళిన వారితో ఉన్న ఆ దేవుడే ముందుగా ఆయన గురించి చెప్పిన ప్రవచనముల వలన తనకు తానే గుర్తింపు చేసుకున్న దేవుడు. అదే దేవుడు ఈ కాలము కొరకై ముందుగా చెప్పిన ప్రవచనముల వలన ఆయన సన్నిధిని గుర్తింపు చేస్తూ ఈ రాత్రి ఆయన ఇక్కడే ఉన్నాడు. He's the same yesterday, today and forever. Can you believe it? ఆయన నిన్న, నేడు, యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది మీరు నమ్మగలరా? Then lay your hands upon one another. Don't pray for yourself, but in your own way, pray for that person that you got your hands on, because they are praying for you. అలాగైతే ఒకరిపై ఒకరు చేతులు ఉంచండి. మీ కొరకై ప్రార్థన చేయవద్దు. అయితే నీవు చేయి పెట్టిన వ్యక్తి కొరకు నీవు స్వంతగా ప్రార్థన చేయి. ఎందుకనగా వారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. Now look, don't doubt. ఇప్పుడు చూడు, అనుమానపడవద్దు. And if you could see what I'm looking at, you know I wouldn't lie to you standing here. ఇప్పుడు నేను దేనిని చూస్తున్నానో మీరు చూడగలిగినట్లయితే నేను ఇక్కడ నిలబడి మీతో అబద్ధము చెప్పలేనని మీకు తెలుసు. If you could see and your faith could draw that great Holy Spirit that sailed yonder in the air, that science has took pictures of, and see it moving through this building, just trying to find a place to land, trying to find an anchor place. మీరు చూడగలిగితే ఆ ఘనమైన పరిశుద్ధాత్మ గాలిలో అక్కడ పయనించి విజ్ఞాన శాస్త్రం వల్ల చిత్రపటముగా తీయబడినది. మీ విశ్వాసం ఆకుట్టుకోగలిగితే అది స్థానము చేసుకుంటూ భవనములో కదులుతున్నది, లంగరు వేయి స్థలమును వెతుకుతూ. Only believe it, my brother. He's identified it by scripture and so forth that it's right. దానిని మాత్రమే నమ్ము నా సహోదరుడా. ఆయన లేఖనము ద్వారా గుర్తించబడ్డాడు, అది నిజం. Now pray with sincerity for that person you got your hands on. They're praying for you. నీవు చేతులు పెట్టే వ్యక్తికై విధేయతతో ప్రార్థించు, వారు నీ కొరకై ప్రార్థన చేస్తున్నారు. Dear Jesus of Nazareth, while we are conscious, Lord, by the word that you're here, by the promise that you're here, wherever 2 or 3 are gathered in my name, there I am in the midst of them. నజరేయుడైన ప్రియ యేసు, నీవు ఇక్కడే ఉన్నావని నీ యొక్క వాగ్దానాన్ని బట్టి, నీ యొక్క వాక్యమును బట్టి మేము గుర్తు చేయబడుతున్నాము. ఎక్కడ 2-3 నా నామమున కొరియుందురో వారి మధ్య నేను ఉందునంటివి. And these signs will follow them that believe. If they lay their hands on the sick, they shall recover. నమ్మిన వారి వలన ఈ సూచకులు జరుగును. వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందుదురు. Out over the waves of this telephone, may the great Holy Spirit go into every congregation. ఈ టెలిఫోన్ తరంగాల వెనుక ఘనమైన పరిశుద్ధాత్మ ప్రతి సమాజములోకి వెళ్ళును కాక.
May the same holy light that we look at right here in the church, may it fall upon each and every one, and may they be healed at this time. మేము మందిరములో చూచుచున్న అదే పరిశుద్ధమైన వెలుగు అది ప్రతి ఒక్కరి మీదకి దిగి ఈ సమయంలో వారు స్వస్థత నొందుదురు కాక. We rebuke the enemy, the devil, in the presence of Christ. క్రీస్తు సన్నిధానములో శత్రువుకు దయ్యమును మేము గద్దిస్తున్నాము. We say to the enemy that he is defeated by the vicarious suffering, the death of the Lord Jesus, and the triumph resurrection on the third day, and his proven evidence that he's here among us tonight alive after 1900 years. మేము శత్రుతో చెప్పుతున్నాము, ప్రభుని యేసు చెప్పుకోలేనంత బాధ, మరణము, మూడవ దినమున జయశాలి అయిన పునరుద్ధానం వలన శత్రువు ఓడిపోయాడని ఆయన రుజువు చేయబడిన సాక్ష్యముగా ఈ రాత్రి సజీవుడై 1900 సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ ఉన్నాడని శత్రువుతో చెప్పుతున్నాము. Let the Spirit of the living God fill every heart with faith and power and healing virtue from the resurrection of Jesus Christ, who is identified now by this great light circling the church in His presence. మందిరములో ఆయన సన్నిధానములో ఎవరైతే ఈ పెద్దదైన వెలుగు ఛత్రముగా గుర్తింపబడినో ఆయనకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము వలన కలిగిన స్వస్థత ప్రభావమును జీవము గల దేవుని ఆత్మ ప్రతి హృదయమును విశ్వాస బలముతో నింపును గాక. In the name of Jesus Christ, grant it, for the glory of God. యేసుక్రీస్తు నామమున దేవుని మహిమార్థమై అనుగ్రహించుము. May these handkerchiefs that we pray over, may they go to the sick and the afflicted that they're intended to. మేము ప్రార్థించుతున్న ఈ చేతి రుమాళ్ళు ఎవరైతే కోరుకుంటున్నారో అట్టి రోగ బాధలతోనున్న వారి యొద్దకు చెరును కాక. May the same Holy Spirit that's here now identifying Himself on every patient that these is laid upon. ఇక్కడ తనకు తానే గుర్తింపు చేసుకున్న అదే పరిశుద్ధాత్మ ఇది ఎవరిపై పెడతారో అట్టి ప్రతి రోగిని ఆయనే గుర్తింపు చేయను కాక. May the presence of God so fill their heart with faith until the sickness of their body will be healed. వారి శరీరంలో ఉన్న రోగము స్వస్థత పొందినంత దేవుని సన్నిధి వారి హృదయములో నింపబడును కాక. This we ask for the glory of God in the presence of Jesus Christ and in the name of Jesus Christ, as we the servants of Jesus Christ ask it. Amen. దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు యొక్క సన్నిధానములో యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు దాసులుగా ఇది అడుగుతున్నాము. ఆమేన్. Now, from your hearts, I don't care what was wrong with you, can you from your heart believe with all your heart that the Word of God has granted you your request? మీ హృదయాల గుండా ఏ బాధ మీకున్నా నాకు దక్కలేదు. మీ నిండు హృదయముతో నమ్ముడి, మీ విన్నపమును దేవుని వాక్యము అనుమతించినది అని. I believe that every hand, as I could see, went up. నేను చూస్తున్నంతగా ప్రతి చేయి పైకెత్తబడినది. If you believe it, now remember, it is finished. మీరు నమ్మినట్లయితే జ్ఞాపకపుచ్చుకోండి, అది అయిపోయినది. You out there on the telephone wires, if you have believed with all your heart, as the ministers are laying hands upon you and the loved ones laying hands upon you, if you believe with all your heart that it's finished, it's finished. టెలిఫోన్ తీగల యొద్ద అక్కడ ఉన్న మీరు మీ నిండు హృదయముతో నమ్మినట్లయితే దైవ సేవకులుగా మీపైన చేయి పెట్టినట్లుగా మిమ్ములను ప్రేమించువారు మీపైన చేతులుంచినట్లుగా మీరు మీ నిండు హృదయముతో నమ్మినట్లయితే అది ముగించబడినది. The great Holy Spirit is here in the tabernacle tonight. గంభీరమైన పరిశుద్ధాత్మ ఈ రాత్రి ఇక్కడ మందిరములో ఆయన ఉన్నాడు. I've seen Him move over the people, showed Himself over here on the side of a wall and went down upon a man, come down here and up to the building, making known the secrets of the heart, the identification of His presence to show that He's the same yesterday, today, and forever.
ప్రజలపైగా కదలుట నేను ఆయన చూచుచున్నాను. గోడ ప్రక్కగా ఆయన చూయించబడెను. ఒక మనిషిపైకి వెళ్లిపోయి భవనం పైకి వచ్చాడు. హృదయ రహస్యాలు బయలుపరచుతూ ఆయన సన్నిధి గుర్తింపుగా ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని చూయించుటకు. He is in our midst. He's God, the never failing God. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన దేవుడు, అపజయమెరుగున దేవుడు. And did not our hearts burn within us? And does not it burn now to know that we are now in the presence of the resurrected Jesus Christ, to whom be glory and praise forevermore. మన హృదయములు మనలో మండలేదా? ఇప్పుడు మండట్లేదా? పునరుద్ధానకు యేసుక్రీస్తు సన్నిధానములో ఇప్పుడు మనము ఉన్నామని ఎరుగుట ఆయనకే మహిమాస్తుతులు నిరంతరము కలుగును కాక. Who is in the express image of the Almighty Jehovah, who sailed down in a form of a pillar of fire and a burning bush to attract the attention of a prophet. ఎవరైతే సర్వశక్తిమంతుడికి యెహోవా తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడో, ప్రవక్తను ఆకర్షితుడికై అగ్ని పొదలో అగ్ని స్తంభము రూపున ఎవరు వచ్చి ఉన్నాడో, who had descended upon the mountain, and anyone that even touched it was to be killed besides Moses and Joshua. పర్వతంపైకి ఎవరైతే దిగివచ్చారో దానిని ఎవరైనా ముట్టితే చావువలను, మోషే యెహోషువ తప్ప. How it was that he led the children of Israel through the wilderness in their journey as a type of the called out people today. నేటి దినమున బయటకు పిలువబడిన ప్రజలకు పొలికగా ఆయన ఇశ్రాయేలును అరణ్య మార్గమున ఎలాగూ నడిపించనో, Here he is by scientific research, even identified himself before science. విజ్ఞాన శాస్త్ర పరిశోధన వలన ఇక్కడే ఆయన ఉన్నాడు. విజ్ఞాన శాస్త్రం ఎదుట ఆయనే గుర్తింపు చేసుకున్నాడు. And by his very actions and by his very prophecy, the things that's prophesied of him to do in this day, to make him the same yesterday, today, and forever, has been perfectly vindicated. సాక్షాత్తు ఆయన ప్రతి క్రియల ద్వారా ఈ దినాల చేతుకు ఆయన కూర్చున్న ప్రవచించిన ప్రతి ప్రవచనము ద్వారా నేన్నో నేడు యుగయుగములు ఒక్కరి రీతిగా ఆయన ఉన్నాడని నిండారుగా రుజువైనది. Isn't it enough to make our hearts burn within us? మన హృదయాలు మనలో మనుటకు అది చలదా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. Now, with one accord, let's stand and say, I now accept Jesus Christ as Savior and Healer. నిలబడి ఒక్క భావంతో మనం చెబుదాము, యేసుక్రీస్తును నేనిప్పుడు రక్షకునిగా స్వస్థపరచువానిగా అంగీకరించుచున్నాను. And by His grace, ఆయన కృప ద్వారా from this hour henceforth, ఈ ఘడియ మొదలుకొని, O God, ఓ దేవా, let no unbelief ఎటువంటి అవిశ్వాసము ever enter my heart, నా హృదయం లోపలకు ప్రవేశింపకును కాక. for I have seen ఎందుకనగా నేను చూశాను the prophecy ప్రవచనము, of this day ఈ దినపు ప్రవచనము fulfilled. నెరవేర్చబడి చూశాను. I believe నేను నమ్ముతున్నాను that Jesus Christ యేసుక్రీస్తు is alive. సజీవుడిగా ఉన్నాడని. And here now, ఇప్పుడు ఇక్కడ confirming His word ఆయన వాక్యం నిర్ధారణ చేయొచ్చు. of this hour, ఈ ఘడియకు సంబంధించినది the prophecies ప్రవచనములు that was written of Him ఆయన గురించి వ్రాయబడినవి has now been fulfilled in our midst. మా మధ్య ఇప్పుడు నెరవేరుతున్నవి. He is my Savior, ఆయన నా రక్షకుడు, my God, నా దేవుడు, my King, నా రాజు, my all in all. నాకు అన్నిట్లో అన్ని. Dear God, hear our testimony and give to us day by day the bread of life. ప్రేమిన దేవా, మా సాక్ష్యం వినండి, అనుదినవు జీవపు రొట్టె దయచేయము. And we offer Thee praise, O God, from the depths of our heart. ఓ దేవా, మా హృదయాంతరంగంలో నుండి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. We praise Thee, the mighty one, the God of the prophets, in Jesus Christ's name.
Amen. మహాబలవంతుడు ఆయనను ప్రవక్తల యొక్క దేవుని మేము స్తుతిస్తున్నాము, మేము స్తుతి చెల్లించుకుంటున్నాము. యేసుక్రీస్తు నామమున ఆమేన్. Oh, what a moment. What a time. ఓ ఎటువంటి క్షణం, ఎటువంటి సమయం. Only believe. Only believe. Just only believe. All things are possible. Only believe. May we sing it like this? మనము ఈ విధంగా పడవచ్చా? Now I believe. Oh, now I believe. All things are possible. And now I believe. Now I believe. Oh, now I believe. All things are possible. Now I believe. Is that your testimony? అది మీ యొక్క సాక్ష్యమా? As we bow our heads, మనం ఇప్పుడు తల ఉంచుకుని ఉండగానే till we meet. God be with you till we meet ఆమేన్. at Jesus. God be with you till we meet. With our head on, Brother Dale is standing here to dismiss in prayer. మనము తల్ల వంచుటకని ప్రార్థన ద్వారా వేడుకోలిచ్చుటకు ఇక్కడ సహోదరుడు వైల్ నిలబడి ఉన్నాడు. Brother Lee Vale, he's a writer for the tabernacle here of the literature and books and so forth. సహోదరు డి వైల్ మందిరములో పుస్తకాలు మొదలగునవి వ్రాయటకు లేఖకుడు మందిరములు. Very precious brother, he's been within many campaigns. చాలా ప్రశస్తమైన సహోదరుడు, అనేకమైన కూటాల్లో నాతో ఉన్నాడు. Wish I had a chance to let every minister get him up here and talk to him. You understand, I'm sure every minister, we're glad to have you here. ప్రతి ఒక్క దైవ సేవకుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోమని తరుణమెత్తుతున్నాను. మీరు అర్థం చేసుకున్నారా? నిజం, ప్రతి దైవ సేవకుడు మీరిక్కడ ఉండుట మాకు ఆనందం. All the laity, people of different churches, what more, we're glad to have you here. సంఘ సభ్యులు, వివిధ సంఘాల వారు, ఎవరైనా మీరిక్కడ ఉన్నందుకు మాకు ఆనందం. It's truly our prayer to one another. God be with you till we meet again. మనము కలిగే వరకు దేవుడి మీతో ఉండాలని మీ ఒక్కొక్కరిలా నిజంగా మా ప్రార్థన. With our heads bowed and our hands raised, let's sing it again real sweetly to God. మనము తల్ల వంచి మన చేతులు పైకెత్తి దేవునికి మాధుర్యముగా మరలా ఇది పాడుదాం. Till we